నమస్కారం. స్వాధ్యాయ ప్రత్యేకంగా నిర్వహిస్తున్నటువంటి సాహిత్య కార్యక్రమాలకు ఆహ్వానం. స్వాధ్యాయ ప్రత్యేకంగా నిర్వహిస్తున్న సాహిత్య కార్యక్రమాల్లో అగ్రస్థానం వహిస్తుంది సృజనాత్మక రచయితలు, కవులతో ముఖాముఖి కార్యక్రమం. ఈరోజు మనతో చర్చించేందుకు, తమ సాహిత్య ప్రస్థానాన్ని వివరించేందుకు శ్రీ కవి ముకుంద రామారావు గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి ముకుంద రామారావు అండి. ఒక విషయం నేను చెప్పకుండా ఉండలేను. వ్యక్తిగతంగా నేను అత్యంత అభిమానించే ఆధునిక కవుల్లో అగ్రస్థానంలో ఉంటారు ముకుంద రామారావు గారు. ఎందుకంటే నా అభిప్రాయంలో కవిత్వం ఎలా ఉండాలి అని అనుకుంటాను. అలాంటి భావనలు, ఆలోచనలు, అనేక సుందరమైనటువంటి పదాల అల్లికతోటి మనసులో మనోహరంగా అనిపించేటువంటి, సంతోషంగా అనిపించేటువంటి భావాలని సృజించటం ముకుంద రామారావు గారికి వెన్నతో పెట్టిన విద్య. నిజానికి ఆయన కవిత్వం అంతా సున్నిత భావాల వెన్నెల తుఫాను అనొచ్చు. అయితే ముకుంద రామారావు గారితో నాకు పరిచయం కూడా ఈనాటిది కాదు. నేను రైల్వేలో ఈసీఆర్సీగా పనిచేస్తున్నప్పుడు వలసపోయిన మందహాసం అనే ఒక కవిత సంకలనం సంపుటి చదివాను. సాధారణంగా కవితా సంపుటిని చదివి అందరినీ ఏడిపించడము, కవుల్ని వెక్కిరించడము, పదాలని విరిచి లేని అర్థాలు తీసి ఏడిపించడం నాకు అలవాటు. కానీ ఈ సంకలనం చదివిన తర్వాత కళ్ళల్లో ఒక సన్నటి తేమ లాంటిది కలిగింది. కారణం ఏంటంటే, అప్పుడే నేను మా చెల్లెలి పెళ్లి చేసి ఉన్నాను. ఒక వ్యక్తిని చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వ్యక్తిని పెళ్లి చేసి వేరే వెళ్ళిపోతుంటే నా మనసులో ఎలాంటి భావాలు కలిగాయో, ఇక్కడ తన కూతురిని పెళ్లి చేసి అత్తగారింటికి పంపిస్తున్నప్పుడు కవి తన భావాన్ని వ్యక్తపరిచారు. వాటితో సరి సమానంగా ఉన్నాయి. కలిసి పెరగటం వేరు, కనిపెంచటం వేరు. ఆ తేడా ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది. ముకుంద రామారావు గారు నమస్కారం. ఈ పుస్తకం చదివి నేను ప్రత్యేకంగా వారిని వెళ్ళి కలిశాను. ఇది వారు మా పైన ఫ్లోర్లోనే పనిచేస్తున్నారని తెలుసుకున్నాను. క్రిస్లో పనిచేసేవారు అప్పుడు. ఆయన ఎంత సున్నితమైన భావాలు కవితలో వ్యక్తపరుస్తారో అంతటి ఒక రకమైన సృజనాత్మకమైన ఉద్యోగం కూడా వారిది. అది వారి అదృష్టం. ముకుంద రామారావు గారు, ముఖ్యంగా మీ కవితల వైపు మీరు ఎలా మళ్ళారు? మీ తొలిసారి రాసినటువంటి కవితలు ఏమిటి? మీకు ఆదర్శాలు ఏమిటి? కవిత రాసేటప్పుడు మీకు ఒక ఐడల్ లాగా ఉంటారు కదా, ఎవరు? ఆ తర్వాత ఇక మనం మీ కవితల గురించి చర్చిద్దాం. నిజానికి నేను ఈ రంగంలోకి రావటానికి చాలా చాలా ఆలస్యమైంది. కవిత్వం అంటే అది పండితులు, భాష మీద పట్టున్న వాళ్ళు చేసే పని అన్నది నాకు చాన్నాళ్ళుగా ఉండిన ఒక అభిప్రాయం, దురభిప్రాయం తెలియదు. అయితే నేను ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక, హైదరాబాద్ వచ్చాక, శ్రీపతి గారని దగ్గరలో ఉండేవారు, ఒక కథకుడు. ఆయన ఈ వీధమట వస్తూ పోతూ నన్ను పలకరించిపోతుండేవారు. అయితే నేను అప్పటికే కొన్ని చిన్న చిన్నవి ఏవో రాశాను, కానీ నేను ఆ రంగంలోకి వస్తాను కానీ రావాలని కానీ అంత పెద్ద కోరిక అయితే నాకు లేదు అప్పట్లో. ఆయన నా వెనకబడి మీరు మళ్ళీ రాయొచ్చు కదా, మీరు ఏమైనా చేయొచ్చు కదా అని ఊరికి కోరుతుండేవాడు ఆయన. సరే, కొద్దిగా అప్పట్లో నేను మైక్రోవేవ్ స్టేషన్లో పనిచేసేవాడిని. అప్పట్లో ఈ రైల్వే రిజర్వేషన్స్ కాంప్లెక్స్లో చేత అప్పుడప్పుడైనా కాస్త నాకు టైం దొరికేది. సాఫ్ట్వేర్లో లేను కాబట్టి ల్యాబొరేటరీలో ఏమైనా పని చేసుకొని రావటం, సాయంత్రం అయ్యేసరికి ఇలా కాస్త టైం దొరికేది. ఆయన కథకుడు బేసిక్గా. అంచేత నేనేమో మళ్ళీ కథలు రాయాలని ఆయన కోరిక. అంచేత మళ్ళీ కథలు రాయాలంటే ఎలా రాయాలి? అప్పట్లో ఏవో చిన్న చిన్న కథలు రాసేవాడిని, కానీ కథలు కావాలి నిజానికి. నాకు కూడా తెలుసు, నేను కూడా ఏదో రాయాలి అని ఒకలాటం కొద్ది రాసినవి తప్ప అవి కథలు కావు. ఆ తర్వాత సరే, ఈయన ఊరిక గొడవ చేస్తున్నాడు, మళ్ళీ అలా చేయటమే కాకుండా ఆయన ఇంకొక పని చేశాడు. ఏంటంటే, ఆయనకి చాలామంది సాహిత్యకారులతో పరిచయం ఉన్నాయి, అన్ని రకాల సాహిత్యకారులతో ఉన్నాయి. విప్లవాల దగ్గర నుండి అందరూ తెలుసు ఆయనకి. వాళ్ళతో పరిచయం చేయించేవాడు నాకు. నేనే అప్పటికి ఏమి రాస్తున్నవాడిని కాదు, ఏమి కాదు. మా వీధిలో ఈయన కూడా సాహిత్యం అంటే ఇంట్రెస్ట్ ఉంది, ఇది అది అని చెప్పి పరిచయం చేసేవాడు. ఆ విధంగా కొన్ని పరిచయాలు పెరిగాయి నాకు చాలామందితో. సరే, ఈయన దృష్టిలో పెట్టుకుని ఒక కథ రాశాను.
దాని పేరు అమ్మవారు అని ఒక కథ. నా మట్టుకు నాకు అమ్మ నేను ఏదో బాగానే రాశాను అనుకున్నాను. ఆయనకి చూపిస్తే తిట్టకుండా తింటారు ఆయన. ఇది కథైనా ఇలా కథ రాస్తారు, మీరు కథలు చదవలేదా, ఈ మధ్య వస్తుంది కథలు చదవలేదా, ఇది అది అని చెప్పి. ఆయన చాలా పెర్ఫెక్షనిస్ట్. ఆయన ఏదో నన్ను డిసప్పాయింట్ చేయాలనే ఉద్దేశంతో అనలేదు. బహుశా నా దగ్గర నుండి చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు, ఆయన రాయగలరు అన్నది ఎక్స్పెక్టేషన్ ఉంది ఆయనకి. సరే నేను ఆ తర్వాత కథలు చదువుతుంటే నాకే అనిపించే, అవును నిజమే కదా, ఆయన చెప్పింది నిజమే, నేను వీటికి చాలా దూరంలో ఉన్నాను అన్నది అనిపించి, నేను ఒక విధంగా నా కథలు రాయకపోవడానికి కారణం శ్రీపతి గారని అనుకోవచ్చు. ఆయన ఈ కాసింతైనా నాకు ప్రోత్సహించి, లేదా దీనిలో ఈ మార్పులు చేస్తే బాగుంటుందేమో, దీన్ని ఇంకోలా తీసుకెళ్తే బాగుంటుందేమో, దానిలో ఏమైనా కాస్త ఇన్పుట్స్ ఇచ్చుంటే నాకు బహుశా ఆ రంగంలోకి వచ్చేవాడిని, మనకు తెలియదు. ఎందుకంటే నేను ఏదైనా ఒక రుచి చూసాక దానిలో ఏదో ఆగిపోను నేను. ఐ జస్ట్ వాంట్ టు గో త్రూ. అయితే ఇంకా లాభం లేదనుకొని నేను కథలకి చాలా దూరం అయిపోయాను. ఈ కథలు చాలా దూరంలో ఉన్నాయి, నాకు అందరిని అంత దూరంలో ఉన్నాయి. అంచేత నేను కథకుడుగా పనికిరానన్నది నేను నిశ్చయం చేసుకున్నాను. ఈలోగా ఈ కవితలు అవి సండే సప్లిమెంట్స్లోను వీటిల్లో వాటిలో వచ్చేవి చదువుతుండేవాడిని. నేను చదువుకైతే దూరం కాలేదు. నేను సాగర్ యూనివర్సిటీలో ఎంఎస్సి చదువుతున్నప్పుడు కూడా అక్కడ పత్రికలు తెప్పించుకునేవాడిని. ఎంతవరకు అంటే ఇక్కడ వరంగల్ నుండి సృజన వచ్చేది కదా, ఆ పత్రిక కూడా తెప్పించుకున్నాను. యూనివర్సిటీకి చదివేవాడిని. అంచేత నేను దూరం అయిపోలేదు, కానీ ఆ రంగానికి బహుశా నేను పనికి అన్నది లోపల ఒక విశ్వాసం అయితే ఉంది. అందుకని నేను వాటిని అంత సీరియస్గా తీసుకోలేదు. శ్రీపతి గారు ఒక్కరే నన్ను వచ్చి అడుగుతుండేవాళ్ళు రాసారా లేదా అని చెప్పి తప్ప, నన్ను ఎవరు అడిగేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. అంచేత నా మీద ఏమి ఒత్తిడి లేవు. రాస్తాను లేదంటే లేదు. అయితే మా అమ్మాయి పెళ్ళి అయింది కదా, మా పెద్దమ్మాయి పెళ్ళి అయినప్పుడు చెప్పండి. మా పెద్దమ్మాయి పెళ్ళి అయినప్పుడు తప్పకుండా అంటే ఇంట్లో ఒక అమ్మాయి, అందులోని పెద్ద అమ్మాయి, మాకు బాగా దగ్గర అమ్మాయిలతో తప్పకుండా తండ్రికి ఎక్కువ ప్రేమ అభిమానాలు ఉంటాయి కదా, వాళ్ళు కూడా అలాగే ఉంటారు. అది వెళ్ళిపోయాక నా భావాలను మాత్రం ఒక కాగితం మీద రాసుకున్నా. అవి కవిత కాదు, ఒక భావాలు, నా తలకి రియాక్షన్స్ కింద రాసుకున్నా. అప్పటి వరకు బహుశా నేను చదివిన కవిత్వాల ప్రభావం నా మీద ఉంటుందేమో, నాకు తెలియదు. అది రాస్తున్నప్పుడు రాసి నేను రాసాక నాకు ఒక అలవాటు ఏముండేదంటే, శ్రీపతి గారితో నేను సాయంత్రం ఈవినింగ్ వాక్ వెళ్ళేవాళ్ళం. వెళ్తున్నప్పుడు ఈ కవిత చదివినిపించాను నేను. అంటే కాగితం నా దగ్గర లేకపోయినా నాకు గుర్తుండేది, నేను ఏమి రాస్తాను అన్నది నాకు గుర్తుండేది. అంటే ప్రతి వాక్యం చదివినిపించాను. చదివినిపిస్తే ఆయన బాగా శ్రద్ధగా విని ఆయన ఏమన్నాడంటే, బాగుంది కానీ మీరు ప్రస్తుతానికి ఇది రాసి ఉంటే మాత్రం చించి పడేసేయండి, ఆ తర్వాత మళ్ళీ గుర్తు తెచ్చుకుంటే ఇంతకంటే బాగా రాయగలరు మీరు, అప్పుడు సరైన ఎఫెక్ట్ వస్తుంది దీనికి అని అన్నాడు. ఆయన అనుభవంతో చెప్పుండొచ్చు, ఆయన పట్ల అది నిజం కావచ్చు. కానీ నా అభిప్రాయం రాసుకున్నాను, నేను ఇంకేదో ఉద్దేశంతో రాయలేదు. నాకేం దానిలో హిడెన్ ఎజెండాస్ ఏవి లేవు. అంచేత రాసుకునేది జేబులో పెట్టుకు తిరిగేవాడిని, అప్పుడప్పుడు చదువుకునేవాడిని, కళ్ళబడి నీళ్ళు తిరిగేవి. సరే ఒకరోజు చేరా గారితో పరిచయం అయ్యాక, చేరా గారి ఇల్లు పక్కనే కదా, పక్క వీధిలోనే ఉండేవారు ఆయన. ఆయనకి తీసుకెళ్ళి చూపించాను. ఇదేదో కవితని కూడా చూపించలేదు. మా పెద్దమ్మాయి పెళ్లి సందర్భంగా నా భావనలు ఇలా రాసుకున్నాను అంటే, ఆయన చూసి చదివి గబాబా రూమ్లోకి పోయి, పక్క రూమ్లోకి పోయి ఒక కవరు, ఆ తర్వాత పెన్ను అది తీసుకొచ్చి, దానికి నేను శీర్షిక కూడా ఏం పెట్టలేదు, కవితనే అనుకోలేదు నిజాన్ని. నేను దానిలో ఉండే పదాలతోనే వలసపోయిన మందావసని ఆయన పేరు పెట్టాను. దాన్ని
దానికి అది ఆయనే వర్షపైన మందహాసం రాసి ఆ కవర్ మీద ఆంధ్రప్రభ అడ్రస్ రాసి ఇచ్చి ఇది మీరు ఫేర్ చేసి దీనిలో పెట్టి పంపండి. సో ఆ ఒక విధంగా నన్ను అతను కవి చేశాడు నన్ను. అయితే దాని మూలంగా నాకు లాభం అయింది కదా, అంటే నేను ఏదో రాశాను దాన్నేమో చేరాగారు లాంటి వాళ్ళు దీన్ని బాగా తీసుకున్నారు అన్నది ఒక ప్రోత్సాహం కింద నాకు పనిచేసింది ఇది. దాంతో నేనేం చేసేవాడిని అంటే నేను రాసిన ప్రతి చిన్నది, అది చెత్తవని ఏమని, దోమల మీద రాయని, ఈగల మీద రాయని, ఏమి రాసినా సరే, అప్పట్లో దోమలు చాలా ఎక్కువ ఉండేవి కదా, వాటి మీద కూడా పోయిమ్స్ రాశాను నేను. సో అవన్నీ తీసుకెళ్ళి ఆయనకు చూపించేవాడిని. పాపం ఆయన పెద్ద ఆయన విసుక్కోకుండా అది చూసి దానిలో కొట్టేసి పేరాలు కట్ చేసేసి ఇది ఇక్కడ చెప్పారు కదా, ఈ పేర అవసరమా ఇక్కడ అనేవాడు. అంటే నాకు కూడా అవును నిజమే కదా, నేను అక్కడ చెప్పాను కదా, ఇక్కడ ఎందుకు నేను నొక్కువక్కాని ఇస్తున్నాను నేను అనిపించేది. నేను అలాగా ఒక 7-8 సార్లు వెళ్ళాక ఆయనకి డౌట్ వచ్చింది, ఈయనేంటి నేను కొట్టేసినా ఏం చేసినా ఏమి అండు, పేరాలు తీసేస్తున్నాను, మీకే ఇబ్బంది అనిపించట్లేదా, మీకు బాధ అనిపించట్లేదా అంటే, దాని మూలంగా నేను నేర్చుకుంటున్నాను, తెలుసుకుంటున్నాను, నాకు బాధ ఎందుకు ఉండాలి, ఈ మాత్రం చెప్పేవాళ్ళు ఎవరున్నారు, పైగా మీరు ఎందుకు కొట్టేస్తున్నారు కూడా చెప్తున్నారు, అది నాకు కూడా నిజం అనిపిస్తున్నది, అనిపించేటప్పుడు నేను ఎందుకు దాన్ని కాదనకూడదు. అంచేత నా పోయిటరీలో ఏమైనా బ్రేవిటీ వచ్చిందంటే టోటల్ క్రెడిట్ గోస్ టు హిమ్. ఎందుకంటే ఆయన ప్రతి చరణం దగ్గర, ప్రతి లైన్ల దగ్గర నాకు ఇది ఎందుకు రాస్తున్నాను, ఇది ఏం చెప్పాలనుకుంటున్నాను, దీని తర్వాత ఏం చెప్తున్నాను అన్న ఒక స్ట్రక్చర్ని ఆయన డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను నాలో పెట్టేశాడు ఆయన. దాంతో ఏమైందంటే నేను అనవసర పదాలకు పోను, రిపిటేషన్స్ మీకు కనిపించాయి ఎక్కడ, అంటే నా మట్టుకు నేను చాలా జాగ్రత్త పడతాను. ఎక్కడైనా కనిపించిందంటే ఇంకా అనివార్య పద్ధతుల్లో ఉంటాయి, అంటే అవి చెప్పక తప్పదు మళ్ళీ అలాంటి చోట తప్ప. ఐ విల్ ట్రై టు అవాయిడ్ ఒక పదం కానీ ఒక వాక్యం కానీ ఏమని చెప్పింది ఇంకో మారు చెప్పడానికి ప్రయత్నం చేయను, అదే పోయింది. సో అంచేత ఆ విధంగా నన్ను ఒక విధంగా కవిని చేసింది ఆయన చేరగా. నేను కవి కాలేదు, నేను పుట్టుకతో కవినని కానీ లేదంటే కవిగా నేను ఏదో ప్రయత్నం చేసి వచ్చిన వాడిని అయితే కాదు. మేము ఇన్బిల్ట్గా ఏమైనా ఉన్నాయేమో, అంటే నాకు నేర్చుకునే శక్తి సామర్థ్యాల మూలంగానో లేదంటే ఆసక్తి మూలంగానో వచ్చి ఉండొచ్చు. అది ఆ కవిత్వానికి సంబంధించిన నేపథ్యం. అండ్ మీరు ఈ వలసపోయిన మందహాసంలో మీకు బాగా నచ్చిన కవిత ఒకటి చదివి వినిపిస్తారా? దాని వెనకాలన్న భావనలు, అది రాయడానికి ప్రేరేపించినటువంటి సంఘటనలు కొంచెం వివరిస్తూ చదవాలి. అలాగా అంటే ఒకటేమో చదవాల్సి ఉంటే ముందుగా వలసపోయిన మందహాసమే చదవాలి, కానీ దాని బదులు నేను దీనిలోదే చదవమంటున్నారుగా, దీనిలోంచి మీకు నచ్చిన, ఈనాటికి కూడా చదివితే కళ్ళు చెమరిస్తాయో. ఓకే. టైం తీసుకుంటే ప్రాబ్లం రహస్య ప్రక్రియ అని ఒక కవిత దీనిలో. అంటే ఒక విధంగా ఇది అప్పట్లో నా పోయిటరీ ఎవల్యూషన్ గురించి అని నేను రాసుకున్న కవిత ఇది. దీని శీర్షిక రహస్య ప్రక్రియ. హఠాత్తుగా బాహ్య శరీరాన్ని అలా వదిలి నాదైన శరీరంలోకి ప్రవేశిస్తాను. హఠాత్తుగా బాహ్య శరీరాన్ని అలా వదిలి నాదైన శరీరంలోకి ప్రవేశిస్తాను. భూమి ఆకర్షణ పరిధిని కూడా దాటి పైనుండి విశ్వస్పర్శనంతా పొందుతూ, భూమి ఆకర్షణ పరిధిని కూడా దాటి పైనుండి విశ్వస్పర్శనంతా పొందుతూ అక్కడ అంతర్నేత్రంతో ఆదా చేసిన సంపదనంతా ఆనందంతో మళ్ళీ మళ్ళీ చూసుకుంటుంటారు. అంతర్నేత్రంతో అక్కడ అంతర్నేత్రంతో ఆదా చేసిన సంపదనంతా
ఆనందంతో మళ్ళీ మళ్ళీ చూసుకుంటుంటాను. అడపా దడపా ఏరుకొచ్చిన అవశేషాలతోనూ సగంలో ఆపేసిన నైరూప్య చిత్రాలతోనూ ఒక సంపూర్ణ సజీవాకృతి కోసం సంలీనమవుతాను. బాగుంది. ఆద్యంతం సజావుగా సాగిన ఏదో మూల అసంతృప్తి జ్వాల అనుక్షణం నన్ను దహిస్తూనే ఉంటుంది. సమాధానపడిన, సందిగ్ధంలో పడేసిన, ఏ రోజుకా రోజు రహస్యంగా ఆశతోనూ ఆర్తితోనూ తెలిసిన వివరాలతో తెలియని ముఖాల్ని, తెలిసిన ముఖాల్లో తెలియని లోతుల్ని అనేక కోణాల్లో అన్వేషిస్తుంటాను. బాగుంది. తెలిసిన ముఖాల్లో తెలియనివి, తెలియని వాటిలో తెలిసినవి. చాలా బాగుంది. నా నిరంతర పరిశీలనాంశాలు ఏ రూపానికి జీవం పోస్తాయో, ఏ లొసుగులను పూరిస్తాయో తెలియని ప్రక్రియలో అలా కొట్టుమిట్టాడుతుంటానా? సుఖనిద్రా స్పర్శలో నుండి కుదిపేసినట్టు, అపస్మారక స్థితిలో నుండి బయటకి ఈడ్చినట్టు నన్నంటుకు తిరిగే బాహ్య శరీరాలు నన్ను బయటకు లాక్కొస్తాయి. నన్నంటుకు తిరిగే బాహ్య శరీరాలు నన్ను బయటకు లాక్కొస్తాయి. వాటికి ఎలా చెప్పను ఈ నా శరీరం నాది కాదని? వాటికి ఎలా చెప్పను ఈ నా శరీరం నాది కాదని? ఇది రహస్య ప్రక్రియ. అంటే ఒక పోయం, ఒక కవిత ఎలా ఇవాల్వ్ అవుతుంది, దాన్ని లోపల నా మదన, నా ప్రాసెస్ ఏ దీని నుండి వెళ్తుంది అన్నది. ఇప్పుడు మీ బాహ్య శరీరం కవిత. సో అంత నేత్రంతో పోగు చేసుకున్న వాటన్నిటిని మీరు ఏ రూపాల్లో దర్శించి వాటిని బాహ్య శరీరానికి పంపిస్తారో తెలియదు. సో ఈచ్ పోయట్రీ అందరూ హృదయపు తునక అంటారు, మీరు మీ బాహ్య శరీరం అన్నారు. చాలా బాగుంది. సో ఇలాంటి కవిత్వం నిజానికి ఇది అసలైన కవిత్వం. అవును, పేరు కోసమని, ఎందుకంటే మీరు ఇంత అద్భుతమైన కవిత్వం రాశారు, కానీ పేరు కోసమని ఎప్పుడు మీకు నినాదాలు, అరుపులు, కేకలు, వాద వివాదాల కవితలు రాయాలనిపించలేదా? నేను పెరిగిన వాతావరణం అయితే నిజానికి వెస్ట్ బెంగాల్లో పుట్టి పెరిగిన వాడిని. అక్కడ ఈ అరుపులు కేకలు లేకుండా ఉండవు కదా. తెల్లారు లేచిన దగ్గర నుండి రాత్రి వరకు చూలుబెనా చూలుబెనా, హోబెనా హోబెనా అని అరుపులు వినిపిస్తూనే ఉంటాయి కదా. అయితే నేను ముందు నుండి కూడా ఎవరి దీనిలోకి కూడా పూర్తిగా పోను నేను. అంటే దానిలో మంచి నేను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. వాళ్ళు చెప్పిన వాటిలో ఏమైనా మంచి ఉంటే నిజమే కదా అనిపిస్తూ ఉంటుంది. లేదు అంటే ఎందుకు వీళ్ళు ఊరికే ఇంత ఇబ్బంది పడిపోతున్నారు అని కూడా అనిపిస్తూ ఉంటుంది నాకు. కానీ నాదైనా ఒక ఆలోచన దాంట్లో నేను ఎవరినైనా చూస్తాను, దేన్నైనా తీసుకున్నాను. ఈ కవిత కూడా నేను చెప్పింది అదే కదా. అంచేత వాటి ప్రభావాల్లోకి నేను ఎప్పుడూ పోలేదు, ఏ ప్రభావాల్లోకి నేను పోవడానికి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే నేను పెరిగిన వాతావరణం వేరు, నేను వచ్చిన వాతావరణం వేరు. నాకు తెలుగు రావటం, ఈ మాత్రం తెలుగు రావటమే నాకు ఒక్కోమారు ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే నేను చదివింది తెలుగు 8 వరకే, అది కూడా ఒక సబ్జెక్ట్ మాత్రమే. పైగా ఇంట్లో తెలుగు మాట్లాడుకుంటారు. అక్కడ నేను పెరిగిన ఖరగ్పూర్లో తెలుగు వాళ్ళ సంఖ్య ఎక్కువ, తెలుగు మాట్లాడుకుంటారు బయట కూడా. తర్వాత నాకు ఎలాగో సాహిత్యం పట్ల ముందు నుండి కూడా ఒక విధమైన ఆసక్తి ఉంది. ఆ పుస్తకాలు అవి ఎప్పుడైనా దొరికితే చదువుకునేవాడిని. అదే దానికి బేస్ తప్ప నేనేమి దానిలో పండితుడిని కాదు. నాకు భాషా పాండిత్యం అయితే అసలే లేదు. రెండవది ఏంటంటే ఒక్కమారు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాను. నిజానికి మీతో చెప్పుకోవడా నాకు ఇబ్బంది లేదు. ఏదైనా చెప్పాలంటే నా దగ్గర భాష లేదు కాబట్టి చాలా తన్నుకులాడతాను. ఇది ఎలా చెప్పాలి, ఇది ఎలా చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏ భాషలో చెప్పాలి, ఎలా చెప్పాలి. ఆ పదాలు దొరకవు నాకు. ఎందుకంటే నాకంత వొకాబులరీ లేదు, నాకు తెలుసు. నా లిమిటేషన్స్ నాకు తెలుసు. అంచేత నా దగ్గర ఉన్న ఒక లిమిటెడ్ వొకాబులరీలో, పదజాలంలో దాన్ని పట్టుకోవాలి. దాన్ని పట్టుకోవాలంటే ఇమ్మీడియట్గా దొరకదు కదా. ఎందుకంటే నాకే సంతృప్తి ఉండదు కదా. ఇది లేదు, ఇది సరైనది కాదు, ఇది కాదు నేను చెప్పదలుచుకుంది,
దీన్ని ఇలా చెప్పాలనుకుంటాను కానీ ఇది ఇంకోలా వస్తుంది, ఈ పదం సరిది కాదు అన్నది నాకే తెలుస్తున్నప్పుడు నేను అద్భుతంగా మాట్లాడగలిగే వాళ్ళని లేదా అద్భుతంగా రాసే వాళ్ళని చూస్తే అయ్యో నాకు ఇంత మంచి భాష రాకుండా పోయింది, ఇంత బాగా మాట్లాడగలిగే వాళ్ళ ఇది నాకు రాకుండా పోయిందని లోపల బాధ ఉంటుంది, ఇప్పటికీ ఉంటుంది. కానీ అలానే నేను వాళ్ళ మీద ఏడ్సతో గాను దేనితోనూ కాదు, అది నేను ఆ స్థాయికి రాలేదన్న ఒక బాధ నాకు అంతే. అందుకని నేను ఇవన్నీ రాసినప్పుడు కానీ లేదంటే ఇవన్నీ రాస్తున్నప్పుడు కానీ లేదంటే రాసాక కానీ చూసుకుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది, నేనే రాసింది ఇది, నేను రాయగలిగాను ఇవన్నీ కూడా నాకు కుమార్ అనిపిస్తుంది. ఇప్పుడు మీ ఇందాక చదివిన కవితలో లాగానే మీరు పైకి వెళ్ళి కిందకి చూసుకుంటున్నట్టు అనమాట. సో ఏదో అంటారు చూసారా, ఏంటది, కొంతమందికి గోస్ట్ రైటర్స్ ఉంటారు, వాళ్ళు రాయరు, వాళ్ళు ఇంకోళ్ళు ఎవరో రాస్తారు, వాళ్ళ పేరు మీద రాస్తారు. వీళ్ళు కూడా చెప్పుకోరు పలానా వాళ్ళతో రాయించాను కానీ వాళ్ళే రాసినవని, కానీ వాళ్ళు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా తెలుస్తూ ఉండొచ్చు కానీ చాలా మందికి తెలియదు. నాకు కూడా అలా ఎవరైనా గోస్ట్ రైటర్ ఉన్నారేమో నాకు తెలియకుండా నాకు తెలియదు, రియల్ గోస్ట్ రైటర్ ఎవరున్నారేమో నాకు తెలియదు. బట్ కానీ నాకు అనిపిస్తూ ఉంటుంది, బికాజ్ యూనో నా లిమిటేషన్స్ నాకు తెలుసు కాబట్టి, నా భాషా పాండిత్యం నాకు తెలుసు కాబట్టి, నేను చూసినప్పుడు నేనేనా అని నాకే అనిపిస్తున్నప్పుడు హూ ఎల్స్ కుడ్ హ్యావ్ రిటర్న్, హూ హెస్ మేడ్ మీ టు రైట్ దట్ అన్నది నాకు ఎప్పుడో ప్రశ్నార్థకంగానే ఉంటుంది. ఈ ప్రశ్నార్థకం మీద కవిత ఏమన్నా రాశారా మీరు? లేదంటే ఈ ప్రశ్నార్థకం మీద రాయలేదు, కానీ దీనిలోనే ఒక కవిత ఉంది, ఏంటది, మన ప్రతిభా వైజయంతి దానిలోనే ఒక కవిత చదివినిపిస్తారా? నిజానికి పుస్తకాలు రాయడానికి ఒక బేస్ని చెప్పడానికి ప్రయత్నం చేశాను. అవును, సూర్యుడు వస్తుంటాడు పోతుంటాడు, ఆకాశం అదే, అలలు వస్తుంటాయి పోతుంటాయి, సముద్రము అదే. సముద్రం నువ్వైతే నీలో మునిగి ఈదాలనుకున్న చేపని నేను. సముద్రం నువ్వైతే నీలో మునిగి ఈదాలనుకునే చేపని నేను. అన్ని వైపులా కాపలా కాసే ఆకాశానివి నువ్వైతే, అన్ని వైపులా కాపలా కాసే ఆకాశానివి నువ్వైతే, నీ నుండి పారిపోలేని అశక్తుని నేను. కరెక్ట్. నీ నుండి పారిపోలేని అశక్తుని నేను. అన్నింటికీ ఆలవాలమైన భూమివి నువ్వైతే, అన్నింటికీ ఆలవాలమైన భూమివి నువ్వైతే, నీలోనే కలిసిపోయే ప్రాణిని నేను. నీలోనే కలిసిపోయే ప్రాణిని నేను. కనిపించని గాలివి నువ్వైతే, నిన్నే శ్వాసతో నింపుకుంటున్న శరీరాన్ని. నిన్నే శ్వాసతో నింపుకుంటున్న శరీరాన్ని నేను. చీకటిని పారద్రోలే కాంతివి నువ్వైతే, నీ వెలుగుతో చూడగలుగుతున్న కళ్ళను నేను. నీ వెలుగుతో చూడగలుగుతున్న కళ్ళను నేను. అవును, నువ్వు నేను ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా అదే. బాగుంది. ఇప్పుడు వలసపోయిన మందహాసం తర్వాత మీరు వేసిన పుస్తకం ఏంటి? కవితల సంపుటి. చాలా వరకు ఆ తర్వాత వచ్చిన కవితల సంపుట్లే. ఇప్పుడు మీరు సైలెంట్లో పెట్టుకుంటారు. తర్వాత మరో మజిలీకి ముందు అని ఒక కవితల సంపుటి వేశారు మీరు. ఈ మరో మజిలీకి ముందు అనేటువంటి కాన్సెప్ట్ ఏమిటి? అంటే వలసపోయిన మందహాసం తర్వాత ఇమీడియట్గా వచ్చిన పుస్తకం ఇది. కరెక్ట్గా పట్టుకున్నారు మీరు. నాకు ఆ తర్వాత ఏమైనా మజిలీలు ఉంటాయన్నది నమ్మకం అయితే లేదు ఈ పుస్తకం వచ్చినప్పటికీ. చేరా గారు ఈ వలసపోయిన మందహాసం పుస్తకానికి చేరా గారు గోపి గారు కలిసి ఈ పుస్తకం తీసుకొచ్చారు. అంటే దీనిలో ఉండే కవితలు ఎన్నికి కానీ, గోపి గారు ముందు మాట కానీ, వెనక బ్లర్బు చేరా గారు కానీ, ఇవన్నీ వాళ్ళిద్దరూ కలిసి చేసింది. ఎందుకంటే
వాళ్ళకి తెలుసు నాకు ఈ పుస్తక రంగంలో వీటిల్లో వాటిలో ఏ విధంగా అనుభవం లేదు, అంచేత పుస్తకం వేసుకోవడం కూడా ఎలాగో తెలియదు, అంచేత వాళ్ళిద్దరూ కలిసి చేసింది ఇది. అప్పటికి ఇది వచ్చేసరికి కొద్దిగా నాకు కూడా అనుభవాలు వచ్చాయి అన్నింట్లో. అంటే కవిత ఇది ఇలా రాస్తే ఇది కవిత అవుతుంది అన్నది కొద్దిగా సరే చైరా గారి పుణ్యం అని, లేదంటే నెల నెల వెన్నెల అని సివి కృష్ణారావు గారు ఉండేవారు. ఆయన నెలల కార్యక్రమం ఒక ఆదివారం, ఆఖరి ఆదివారం అక్కడ కలుసుకునేవాళ్ళు. అక్కడ సిద్ధార్థ లాంటి పెద్ద పెద్ద కవులంతా వచ్చేవాళ్ళు, రమణశ్రీ, సిద్ధార్థ లాంటి వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. వాళ్ళ కవితలు చదువుతుంటే నాకు తెలిసేది ఇది వీళ్ళు ఇంత అద్భుతంగా చదివేవాళ్ళు. చదివే పద్ధతిలో కూడా అంటే కొన్ని కవితలు ఎలా ఉండేవంటే వాళ్ళు చదువుతున్నప్పుడు అబ్బా ఎంత అద్భుతంగా ఉంది అనిపించేది. కానీ అదే ప్రింట్ వచ్చాక చదివితే అంత ఆకట్టుకునేది కాదు, ఎందుకో తెలియదు. అంటే చదివే పద్ధతిలో కూడా పవర్ ఉంటుందేమో తెలియదు నాకు. కొన్ని కవితలు చదివినవి ఎంత అద్భుతంగా ఉంటాయో వాళ్ళు పాపం చదివాక అదేంటిది ఇంత అద్భుతమైన కవిత ఆయన చదివితే అంత బాగాలేదు ఏంటని కూడా అనుకున్న సందర్భాలు ఉన్నాయి. అంటే చదివే పద్ధతిలోనూ రాసే పద్ధతుల్లోనూ ఉండే ఎఫెక్ట్స్ దానికి ఉన్నాయి అన్నది నాకు అర్థమైంది. అయితే ఇది వచ్చేసరికల్లా నేను ఇవన్నీ కలిసి రాసి ఒక దగ్గర ఈ పుస్తకం ఇలా రావడానికి కారణం శిశిర్ సహానా అని, ఇతను మన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనే టీచర్గా పనిచేశారు. ఆయన ఆర్ట్ టీచర్. ఆయన నాకు పరిచయం లేదు. ఇక్కడ ఏంటది ఎగ్జిబిషన్స్ జరిగాయి, పెయింటింగ్ ఎగ్జిబిషన్స్ అవి సిసిఎంబిలో. శ్రీపతి గారు నన్ను తీసుకెళ్ళారు. తీసుకెళ్తే ఆయనతో నేను బెంగాలీ మాట్లాడితే ఆయన ఆశ్చర్యపోయాడు. ఇదేంటి మీకు బెంగాలీ ఎలా వచ్చు, ఇది వచ్చు అది వచ్చు అంటే, నేను అక్కడ పుట్టి పెరిగాను అని నాకు బెంగాలీ వస్తుందంటే అప్పటి నుండి ఆయనతో ఒక సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ పుస్తకం వచ్చాక ఇతను శ్రీపతి చెప్పాడు, ఆయన ఉన్నాడు కదా ఆయనతో పెయింటింగ్స్ వేయించుకోవచ్చు కదా అని ఆయన అన్నాడు. కానీ ఆయన పెద్ద ఆయన వేస్తాడో వేడో తెలియదు. పైగా ఆయన గ్లాస్ వాటితో చేసేవాడు, ఈ పెయింటింగ్స్ అవి వాటికంటే గ్లాస్తో చేస్తారు కదా ఆ పనులు చేసేవాడు. నేను ఆయన అడిగాను, అడిగితే ఆయన ఏమన్నాడంటే నేను వేస్తాను కానీ ఒక కండిషన్, ఇలాగ పొడవుగా నేను వేసిస్తాను, అది మీకు అభ్యంతరం లేకపోతే వేసిస్తాను అన్నాడు. నా పోయిమ్స్ అంత పొడవు లైన్లో ఉండవు కాబట్టి నా పోయిట్గా సరిపోతుంది అని చెప్పి సరే అన్నాను. దానికి ఆయన ఏం చేశాడు, నేను బెంగాల్ నుండి వచ్చానని చెప్పి కింద బెంగాల్తో మొదలెట్టాడు, బెంగాలీ అక్షరాలతో మొదలెట్టి అలాగే తెలుగు ప్రాంతానికి వచ్చినట్టు ఆ బొమ్మ వేశాడు. ఈ తెలుగు అక్షరాలవన్నీ ఆయన తెలుసుకొని చేసింది అది. అయితే ఈ సీట్స్కి వచ్చేసరికి ఆయన చైరా గారు కూడా ఎందుకు అంత పెద్ద సీట్స్ కింద అవసరం ఇది అది అన్నారు. నేను అన్నాను అది దాంతో నేను ఒక పోయం రాశాను, దానిలో మరో మజిలీకి ముందని ఒక పోయం ఉంది. అది ఏ ఉద్దేశంతో రాశానంటే నాకు మజిలీలు ఉంటాయో లేదో నాకు తెలీదు, కానీ దానికి ముందరైతే ఉన్నాను నేను. ఆ తర్వాత జరుగుతాయో లేదన్నది అంత నాకు సంబంధం లేదు. బట్ అట్లీస్ట్ నేను దీనిలో ముందు ఉన్నాను, దీనికి ఆ తర్వాత మజిలీకి ఏమైనా పనికి వస్తానో రాదో నాకు తెలియదు అని చెప్పడానికి ఒక ప్రయత్నం అంతే. దానికి అది మన ఇస్మాయిల్ గారికి పంపిస్తే ఆయన బాగా నచ్చింది, ఆయన దానికి ముందు మట్టి కూడా రాశాడు ఆయన ఇస్మాయిల్ గారు. సో ఈ సంకలనంలో మరో మజిలీకి ముందు కవిత చదువుతారా? దానిలో ఉన్నటువంటి తాత్వికత, దాని తర్వాత ఉన్న కవితలో కూడా చాలా డీప్ మీనింగ్ ఉంటుంది. సో ఈ రెండు చదివి వివరిస్తారా? ఓకే, ఇది ముందు కవిత చదివి వినిపిస్తాను, దాని తర్వాత దీని నేపథ్యంలోకి వెళ్దాం. అద్దం ముందు ఆకాశం అంత అబద్ధం, అద్దం ముందు ఆకాశం అంత అబద్ధం, అద్దాల మధ్య బింబ ప్రతిబింబాల్లో నిజానిజాల సందేహం. బాగుంది. ఎండని చెమటతో తుడుచుకుంటూ, చలిని ఎండలో కాచుకుంటూ, పగుళ్ళు బారిన దేహాన్ని చాలీ చాలని చినుకులతో తడుపుకుంటూ రోజులు. అవును నిజమే, ఏకకణానికి ఏ ప్రతిపత్తి ఉండదు. అవును నిజమే, ఏకకణానికి ఏ ప్రతిపత్తి ఉండదు. మనసుకు హత్తుకొని ఏ కళ మర్నాటికే గుర్తుండదు.
మనసుకు హత్తుకొని ఏ కళ మర్నాటికే గుర్తుండదు. ఎంత మోజుపడ్డా ఎదుగుతున్న కొద్దీ ఉన్న దుస్తులేవి సరిపోవటం లేదు. ఉమ్, ఎరుగున్న దారిలేవి విశాలం కావడం లేదు. పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీలోలా ఆ కొసకు ఎలా చేరాలన్నది ఎప్పుడూ తలెత్తే ప్రశ్నే. ఉమ్, వెనక్కి పోను లేక ఆగిపోను లేక, వెనక్కి పోను లేక ఆగిపోను లేక. భార్య మళ్ళీ రాదు కదా. మొదట్లా కాదు, ప్రాకారాలు దాటుతున్న ఆలోచనల్ని లోపల సమస్యలు లాగి లాగి ప్రశ్నిస్తున్నాయి. ఉమ్, నా కాళ్ళ కింద భూమి నన్ను తొలిచేస్తూనే ఉంది. ఉమ్, నా కాళ్ళ కింద భూమి నన్ను తొలిచేస్తూనే ఉంది. నా వేర్లని తెలుసుకుందికి ఇప్పుడు నన్ను నేనే తవ్వుకోవాల్సి వస్తుంది. బాగుంది. నా వేర్లను తెలుసుకుందికి ఇప్పుడు నన్ను నేనే తవ్వుకోవాల్సి వస్తుంది. తొందరపడాలి. సాయంకాలం మంచు తెరలు దట్టమయ్యేలోగా వాటిలోని పరిమళాల్ని నా దారంతా పరుచుకుంటూ పోవాలి. ఉమ్, సాయంకాలం మంచు తెరలు దట్టమయ్యేలోగా వాటిలోని పరిమళాల్ని నా దారంతా పరుచుకుంటూ పోవాలి. ఉమ్, ఇది నా ఇలా వెళ్ళాలి, ఇలా ఉంది ఇప్పట్లో, కానీ ముందుకు ఎలా వెళ్తుంది కానీ నేను అప్పటికే నాకు అర్థమవుతోంది సాయంకాలం మంచు తెరలు దట్టమవుతున్నాయని చెప్పి. సాయంకాలం అంటే ఇంత ప్రతీకాత్మకంగా మీరు రాస్తున్నారు. ఎక్కడ ఏ విమర్శకుడైనా దీన్ని పట్టుకుని కాస్త పాఠకులకు పరిచయం చేశారా? అలా అప్పట్లో చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. మరి ఎందుకో నేను నా ఇంతకంటే అద్భుతమైన కవిత్వం అప్పుడు వచ్చిందేమో మరి. అంచేత వాళ్ళ దృష్టిలోకి ఇది పోలేదు. మరి నాకు నేనుగా ఎవరిని ప్రయత్నం కూడా చేసి అడగలేదు రాయమని చేయమని. కానీ వాళ్ళకి వాళ్ళు తెలుసుకుంటే వస్తే రాస్తారు, లేదంటే లేదు. తర్వాత మీ కవిత్వంలో ఇప్పుడు మీరు తెచ్చిన పుస్తకాలన్నీ పరిశీలిస్తే అనేక విషయాలు ఆత్మాశ్రయ కవిత్వమే. ఉదాహరణకి వలసపోయిన మందహాసము, కూతురిని పెళ్లి చేసి పంపించినప్పటి నుంచి, తర్వాత మనవాళ్ళు వాళ్ళని ఎత్తుకున్నప్పటి ఆలోచనలు. సో ఈ రకంగా ఏదైనా మీకు ఒక రకంగా మీ నిత్య జీవితంలో మీరు అనుభవించే అనేక విషయాల ఆధారంగా మీరు కవిత్వాన్ని సృజిస్తున్నారు. సో ఇది కాన్షియస్గా జరుగుతుందా, సబ్ కాన్షియస్గా జరుగుతుందా? కాన్షియస్గా కొంతవరకు, సబ్ కాన్షియస్గా ఇంకొంతవరకు. ఎందుకంటే నేను కావాలని రాస్తున్నవి కాదు. నాకు తెలియని విషయాల జోలికి నేను పోలేను. నాకు తెలియని విషయాల మీద రాయగలిగేటంత శక్తి సామర్థ్యాలు నాకు లేవు. నాకు తెలిసిందేదో నేను చెప్పగలను. నాకు తెలియని వాటి జోలికి నేను ఎప్పుడూ పోలేదు, పోను కూడా. అంటే పోయేటంత బలమైన ఇది నాలో లేదు, ముందు నుండి కూడా లేదు. అంచేత నా లిమిటేషన్స్ నాకు ఎప్పుడూ తెలుసు. అంచేత లిమిటేషన్స్ దాటిపోవడానికి నేను ప్రయత్నం చేయలేదు. ఆ కారణంగా కూడా మీరన్నది దానికి పనికొస్తుంది. ఎందుకంటే నేను ఏదో ఒక పేపర్లో ఒక వార్త వస్తుంది, లేదంటే టీవీలో ఒక వార్త వస్తుంది, లేదంటే మన చుట్టుపక్కల జరిగే వాటిని మనమే చూస్తూ ఉంటాం. వాటి తాలూకు ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎందుకంటే మనం సమాజంలో ఉన్నాం. సమాజంలో ఉన్నప్పుడు సమాజంలో జరుగుతున్న వాటి ప్రభావాలు మన మీద ఉండకుండా పోవు. మనం కూడా అంతగానే ఫీల్ అవుతాం, అంతగానే దానికోసమే ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ దానికి ఒక రంగు పులవడానికో, లేదంటే మనదైన భావాలతో దాన్ని ఇంకాస్త పెద్దదో చిన్నదో చేయడానికి ప్రయత్నం నేను మాత్రం చేయలేను. నాకు అది ఎందుకో అవ్వలేదు. అది అంటే వార్తా కవిత్వానికి, ఆర్తనాద కవిత్వానికి మీరు దూరంగా ఉంటారు. దాన్ని చెప్పలేను. కానీ మొత్తం మీద నాది కాని వాటిని, నాన్న తాకని వాటిని, లేదా దాని మూలంగా నేను ఏదో సాధిస్తున్నానో, దాని మూలంగా ఏదో ఒక వాల్యూ ఎడిషన్ చేస్తున్నానో నాకు అనిపించినప్పుడు వాటి జోలికి నేను పోను. అదే వార్తా కవిత్వము, ఆర్తనాద కవిత్వము. ఎందుకంటే ఇప్పుడు మీరు విడని ముడి అని ఒక కవితల సంపుటి తీసుకొచ్చారు. స్వీయ కవితల్లోని ఆత్మీయ అనుబంధాల కవిత్వం. దిస్ ఈజ్ యువర్ ఫోటే. ఇటువంటి కవితలు మీరు రాసినప్పుడు చదువుతుంటే ఎదుటివారు కూడా అది ఫీల్ అయ్యి
ఒక రకంగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఉదాహరణకి దీనిలో సాయం సంధ్య అని ఒక కవిత ఉంది. సో మీరు ఒక్కసారి చదివి వినిపిస్తే సంతోషిస్తాను. పేరులోనే ఒక రకమైన వ్యక్తిగత ఈ సాయం సంధ్య శీర్షిక కూడా మన ఈయనిచ్చారు, ఎవరది. నేను ఈ పోయిమ్స్ ఎప్పుడు శీర్షికలు పెట్టినవి చాలా తక్కువ. దాసరా రంగాచార్య గారు ఉన్నారు కదా, ఆయనకి ఏమాత్రం తీరికున్నా మన దీనికి వచ్చేసేవాళ్ళు, రిజర్వేషన్ కాంప్లెక్స్కి వచ్చేసేవాళ్ళు. ఆయన దగ్గర ఫ్రీడమ్ పాస్ ఉండేది, ఫ్రీడమ్ ఫైటర్ ఆయన. ఆయనకి ఏమైనా రిజర్వేషన్స్ అవి కావాలంటే ఆయన పాస్ పట్టుకుని వచ్చేసేవారు. ఆయన నాతో కాసేపు గడపవచ్చు, మాట్లాడుకోవచ్చు, ఈ పని కూడా తానే స్వయంగా చేసుకుని వెళ్ళిపోవచ్చు అన్న దీంతో వచ్చేసేవారు ఆయన. అంచేత ఆయనకి అప్పుడప్పుడు చదివి వినిపించేవాడిని. నేను రిజర్వేషన్ కాంప్లెక్స్లో ఉన్నా ఏదో రాసాక, సరే ఇదేదో పోయం రాసింది, పోయం అవునో కాదు మీరు చెప్పండి అని చెప్పి చదివి వినిపించేవాడిని. ఈ పోయం చదివి వినిపించాక దీనికి సాయం సంధ్య అని పేరే పెట్టబోయా మాకు, ఇంకేది పెట్టొద్దని ఆయన చెప్పాడు. అంచేత శీర్షిక అయింది. అంచేత ఆయన్ని తలుచుకోవడం నా ధర్మం. ఎదురెదురు ఉన్న ఏకాంతానికి అటువైపు నేను, ఇటువైపు ఆమె. ఎదురెదురుగా ఉన్న ఏకాంతానికి అటువైపు నేను, ఇటువైపు ఆమె. 4 పదుల వాతావరణం. ఎన్నాళ్ళైనా ఒకే వైపుకు తిప్పుకోవాలని ఆమె, నేను. సో ఇద్దరి మధ్య ఒక రకమైన సంఘర్షణ, ఆకర్షణ కొన్నాళ్ళు, పిల్లల వారధితో ఇంకొన్నాళ్ళు, పిల్లల వారధితో ఇంకొన్నాళ్ళు. తెలియనే లేదు ఎంత తొందరగా కరిగిపోయిందో వారధి కూడా. తెలియనే లేదు ఎంత తొందరగా కరిగిపోయిందో వారధి కూడా. వీలున్నప్పుడు ఎప్పుడో ఇరువైపులా చేరుతూ పడవలైపోయిన పిల్లలు. వీలున్నప్పుడు ఎప్పుడో ఇరువైపులా చేరుతూ పడవలైపోయిన పిల్లలు. ఎక్కువ భాగమిక 4 గోడల్లో, ఇద్దరం ఏకాంతం. బాగుంది, చాలా బాగుంది. అంటే డిస్పారిటీ ఇన్ మ్యారేజ్, డిస్పారిటీ ఆఫ్ మైండ్స్ ఇన్ మ్యారేజ్, బట్ లివింగ్ టుగెదర్. అంటే ఎన్ని కలుపుతాయి, ఆరంభంలో ఆకర్షణ, తర్వాత పిల్లలు అటు ఇటు కలపటము, అయినా సరే ఆ ఒంటరితనం అనేది అలాగా ఉండిపోవడం. చాలా బాగుంది కవిత. నాకు మీ సంకలనాల్లో ఈ కవిత కూడా చాలా నచ్చింది. ఈ సంకలనంలో ముఖ్యంగా థ్యాంక్స్ అండి. ఎక్కువ భాగమిక 4 గోడల్లో, ఇద్దరం ఏకాంతం. వాతావరణం బాగా బరువెక్కుతుంది. వాతావరణం బాగా బరువెక్కుతుంది. అది దీని శీర్షిక. ఆ చివరి వాక్యం కోసం ఆపాను నేను. ఎందుకంటే ఈ కవిత అంతా చివరికి వచ్చి 4 గోడల మధ్య ఇద్దరం అనగానే ముందు చెప్పారు, ఆ వైపు నేను, ఈ వైపు ఆమె, ఒకరి వైపు ఒకరు రావాలని. సో వాతావరణం న్యాచురల్గా బరువెక్కుతుంది కదా. కానీ చాలా ఇలాంటి కవిత్వం రాస్తున్న మీరు ఒక రకంగా ఈ చర్యా పదాల వైపు ఎలా మళ్ళారు? నేను చదువుకుంటున్న వాడిని, నేర్చుకుంటున్న వాడిని. నేను ఇవన్నీ చదువుకుంటున్న క్రమంలో, నేర్చుకుంటున్న క్రమంలో రాసినవి ఇవన్నీ. ఇండియన్ లాంగ్వేజ్ ఉన్న భారతీయ భాషల కవిత్వం చదువుతున్నప్పుడు బెంగాలీ భాష తీసుకున్నా, ఒరియా భాష తీసుకున్నా, అస్సామీ భాష తీసుకున్నా, మైథిలీ భాష తీసుకున్నా, వాళ్ళందరూ ఈ చర్యా పదాలు మా ప్రథమ కావ్యాన్ని చెప్పుకున్నారు వాళ్ళందరూ. నాకు డౌట్ వచ్చింది, అంటే చర్యా పదాల పేరు మీద వీళ్ళు 4 కావ్యాలు రాశారా, లేదంటే ఒకే చర్యా పదాలని వీళ్ళు 4 ప్రస్తావిస్తున్నారా అన్నది ఒక ఆసక్తి కలిగింది. కలిగితే నేను చూసింది ఏంటంటే ఒకే పుస్తకం, చర్యా పదాలు ఒకే పుస్తకాన్ని మాదంటే మాదని చెప్పుకుంటున్నారు వాళ్ళు ప్రథమ కావ్యం కింద ఇప్పటికీ చెప్పుకుంటారు వాళ్ళు. అంతేకాకుండా వాళ్ళు గొడవలు కూడా, మీది ఎలా అవుతుంది, మీది కాదు, ఇది మాది అని చెప్పి గొడవలు కూడా జరిగాయి. నాకు ఎందుకు ఆసక్తి అంటే భాషలు వేరు కదా, మళ్ళీ
అస్సామీ వేరు, బెంగాలీ వేరు, ఒడియా వేరు, మైథిలి వేరు. ఈ వీళ్ళ మధ్య గొడవలు పడటానికి ఆస్కారం ఏముంటుంది అని చూస్తే, ఈ భాషలు ఇవాల్వ్ అవుతున్నప్పుడు, సౌరసేని భాష ఇవాల్వ్ అవుతుంది అప్పట్లో ఈ భాషా పదాలు ఉన్నాయి, బెంగాలీ భాషా పదాలు ఉన్నాయి, ఒడియా భాషా పదాలు ఉన్నాయి, అస్సామీ భాషా పదాలు ఉన్నాయి, దానిలో మైథిలి భాషా పదాలు ఉన్నాయి. అంచేత ఆ పదాలు పట్టుకొని ఈ పదం మాదే, మా భాషలో ఉంది, అంచేత ఈ కావ్యం మాది అని గొడవ అనమాట. అయితే వాళ్ళు సరే ఆ భాష ఏంటది అంత పవర్ఫుల్ అయిన ఒక 4 గొప్ప భాషలకి జన్మనిచ్చిన భాషా పదాలు ఉన్నాయి కదా దానిలో. అంటే అది ఎంత గొప్పగా ఉంటుందో ఏంటి దాని గురించి చదువుకోవాలని ఒక ఆసక్తి. ఆ ఆసక్తితో చదివితే అది ఇంకాస్త నాకు ఇబ్బంది ఎందుకు అనిపించిందంటే, అది అంత తేలిగ్గా ఎవరికైనా అర్థమయ్యేది కాదు. నాకైనా అర్థమైందని నేను అనుకోవడం లేదు. ఏ కొద్దిపాటి అర్థమైనా తెలియజేయడానికి ప్రయత్నం చేశాను తప్ప. ఎందుకంటే వాళ్ళు సిద్ధాచార్యులు, వాళ్ళు బౌద్ధంలో నలంద విశ్వవిద్యాలయంలో వాళ్ళు బోధకులు కొంతమంది. ఈ ప్రాంతాల నుండి వెళ్ళిన వాళ్ళు, ఒరిస్సా నుండి వాళ్ళు ఉన్నారు, బెంగాల్ నుండి వాళ్ళు ఉన్నారు, మైథిలి నుండి వాళ్ళు ఉన్నారు, అస్సాం నుండి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఆయా భాషా ప్రాంతాల నుండి వెళ్ళిన వాళ్ళు. అందుకని ఆ భాషా పదాలు వాడారని కాదు, ఆ భాష అలా ఉంది అప్పట్లో. అయితే దానిలో ఏంటి, ఏమైనా మహా గొప్ప కావ్యాన్ని వాళ్ళు చెప్పుకోవడానికి కారణం ఏంటి? దానిలో నిజంగా కవిత్వం ఉందా, లేదంటే వాళ్ళ భాష పదాలు ఉన్నాయన్నంత మాత్రాన ఇది మాది అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నది ఇంకొక ప్రశ్న నాకు. దానితో ఇది అక్కడ వెళ్ళినప్పుడు ఆ భౌతిక వృత్తంలో నలంద అక్కడ నుండి తెచ్చుకుని జాగ్రత్తగా దాచుకున్నాను. అదే నాకు పుస్తకంలో ఇది పెట్టుకున్నారేంట, బాటనీ స్టూడెంట్ కూడా కాదు, మెయింటైన్ చేస్తున్నాను. అయితే చదివితే ఇప్పుడు ఇది ఇక్కడ రాసింది, ఈ పాలి డైనాసిటీ ఉన్నప్పుడు వాళ్ళు బాగానే దీన్ని పోషించారు. కానీ తర్వాత వచ్చిన ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఊచకొత్త కోసారు ఈ బోధిస్తుంది బక్తియార్ ఖిల్జీ. దాంతో వీళ్ళు ఎక్కడికక్కడ ఉన్నవేవో దాచుకోవాలి, ఎక్కడో దగ్గర పోకుండా చూసుకోవాలన్న ప్రయత్నాల్లో చాలా మంది ఉన్నారు. ఎంత దాచుకోవాలని ప్రయత్నం చేసినా నలంద లాంటి దాన్ని తగలెట్టుకోలేదు వాళ్ళు. అక్కడ పోతే ఎంత బాధేస్తుందంటే మనం దాని నుండి బయటికి రాలేం అనమాట. ఆ నలంద విశ్వవిద్యాలయం ఆ ప్రాంగణంలోకి వెళ్ళి ఆ చుట్టుపక్కల పరికిస్తాయి. ఎంత గొప్ప వాళ్ళు, ఎంత ఎత్తుకెదిగిన వాళ్ళు. వాళ్ళకి ఏమాత్రం మానవత్వం ఉంటాయి, ఏమాత్రం వాళ్ళకి హ్యుమానిటీ అన్నది ఉంటాయి, అలాంటి పని చేయరు వాళ్ళు. వాళ్ళకి ఎంతసేపు మతమే గొప్ప కాబట్టి, వాళ్ళ తాలూకు ఆధిపత్యమే గొప్ప కాబట్టి ఏ స్టేజ్కైనా వెళ్ళగలరు వాళ్ళు. అయితే అప్పుడు దానిలో ఒక బెంగాలీ ఆయన హరిప్రసాద్, ఆయన దీనికోసం వెళ్ళలేదు, నేపాల్ రాయల్ లైబ్రరీకి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ మన హిందూ బుక్స్, బుద్ధిస్ట్ బుక్స్ అవన్నీ అక్కడ దాచుకున్నారు. అప్పట్లో వీళ్ళ నుండి కాపాడుకోవడానికి అక్కడ దాచుకున్నారు. దానిలో ఇది దొరికింది. ఇది దొరికితే దానిలో పూర్తిగా పోలేదు, అప్పటికే కొన్ని పేజీలు పోయాయి. అవన్నీ తాళపత్ర గ్రంథాలే కదా అవన్నీ. దాని తాలూకా ఒక ఆయన ఎవరో మునిభక్త దత్త అని ఇంకొక ఆయన, అప్పటికే ఆయన దాని మీద కొంత వ్యాఖ్యానం రాశాడు ఆయన. అయితే అవన్నీ మళ్ళీ సంస్కృతంలో రాసుకున్నాడు ఆయన. అది తీసుకొచ్చాడు ఆయన, తీసుకొచ్చి మేధానంద పడిపోయాడు, ఎందుకంటే దానిలో బెంగాలీ పదాలు కనిపించాయి. అంచేత ఈ వాంటెడ్ టు ప్రూవ్ దట్ ఇట్స్ ఎ బెంగాలీ. కానీ ఆ తర్వాత దానిలో పదాలు వాళ్ళు దొరికాయి కదా, ఈ పదం మీకెక్కడుంది, ఈ పదం మాకే ఉంది కదా, అంచేది ఇది మాది, ఇది మాది, ఇది మాది అని గొడవ అనమాట. సరే ఆ గొడవ పక్కన పెట్టినా దానిలో పోయిటరీ గురించి ఏంటి సంగతి, వీళ్ళు ఏంటి దీని గురించి ఎందుకు ఇంతగా ఓన్ చేసుకుంటున్నారని చూస్తే, అది సాధకుల కోసం రాసిన కవితలు. అంటే సాధకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దాంతో ఇన్నర్ మీనింగ్ వాళ్ళకి తెలుస్తుంది, కరెక్ట్గా కనెక్ట్ అయిపోతారు వాళ్ళు.
సాధకులు కాని వాళ్ళకి మనలాంటి వాళ్ళకి మనకేం తెలియదు కదా. కానీ మనకు కూడా ఎక్కడక్కడక్కడ ఏవో హింట్స్ ఉంటాయి. ఆ తర్వాత మనకుండే పరిస్థితుల్లో మనకుండే వాతావరణాన్ని కూడా దాన్ని ప్రతిఫలిస్తూ వాళ్ళు చెప్పారు వాళ్ళు. అంటే దానిలో మనకు కొత్త గొప్ప తెలుసు కదా. ఇప్పుడు ఎండ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? కానీ ఎండలో ఉండే ఇంకేదో డెప్త్ మీనింగ్ ఏదైనా ఉంటే అది వాళ్ళకి తెలుస్తుంది, కానీ మనకు తెలియదు కదా. కానీ ఎండ అంతే తెలుసు కదా. మా ఎండ గురించి చెప్తాను, మనకు తెలిసిన విషయాన్ని మనం హాయిగా తీసుకుంటాం కదా. అలాగా ఈ వాళ్ళ ఇన్నర్ మీనింగ్ వేరు, అవుటర్ మీనింగ్ వేరు. అందుకని ఆయన బెంగాలీ ఆయన దీనికి సాంధ్య భాష అన్నాడు. సాయం సంధ్యైనప్పుడు వెలుగు చీకట్ల మధ్య ఒక ఇది ఉంటుంది కదా, అది పూర్తిగా వెలుగు కాదు, పూర్తిగా చీకటి కాదు, కానీ కొత్త గొప్ప తెలుస్తూ ఉంటుంది కదా. ఈ భాష కూడా అలాంటిదే. ఇది పూర్తిగా తెలియదు, అలాగా పూర్తిగా తెలియదు కూడా కాదు, కొత్త గొప్ప తెలుస్తూ ఉంటుందన్న ఉద్దేశంతో దాన్ని కాయిన్ చేశాడు ఆయన. సాంధ్య భాష అన్నాడు. ఈ భాషకు వేరు పెట్టాడు. ఆ భాష కాదు అది, నేను ఇందాక మీకు చెప్పినట్టు ఆ భాష వేరు. అంచేత ఆ తర్వాత చూడటానికి ప్రయత్నం చేసి దీని మీద వేల కొద్ది పుస్తకాలు ఉన్నాయి. ఇవి టిబెట్కి పోయింది ఆల్రెడీ. వాళ్ళు నేపాల్ నుండి అక్కడ నుండి తీసుకుని పోయి టిబెట్లో వాళ్ళు ఆల్రెడీ అనువాదం చేసుకున్నారు. తతిమా జర్మన్ వాటిలో కూడా అనువాదాలే. మన ఇండియా నుండి వెళ్ళింది, మన భారతదేశం నుండి వెళ్ళింది, మన భారతదేశం రావడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టింది. సో నాకు ఆ విధంగా ఇదేదో చాలా గొప్పగా ఉంది నాకు కూడా. అంటే నాకు తప్పు ఒప్పో తెలియదు, కానీ కొద్దిగా హిస్టరీ వైపు నాకు కాస్త ఇంట్రెస్ట్ ఉంది. అంటే దాని చరిత్ర తెలుసుకోవాలి. ఒక పోయం ఎక్కడైనా భాష నుండి వచ్చిందంటే దాని చుట్టుపక్కల ఉండే విషయాలు తెలుసుకోవాలన్నది కోరిక నాకు ఉంటుంది ముందు నుండి. అంచేత దీని చరిత్రలోకి వెళ్ళాను, దీన్ని రాసే వాళ్ళ దీనిలోకి వెళ్ళాను, చాలా చదువుకున్నాను దీని గురించి. కానీ నాకు ఎక్కడం లేదు అసలు. కానీ అలా దీన్ని వదిలేదలుచుకోలేదు నేను. సో నాకు ఏమాత్రం అర్థమైనా, నేను ఏమాత్రం చెప్పాలి, ఈ పుస్తకం గురించి నలుగురికి తెలియజేయాలి, ఇలాంటిది ఒకటి ఉంది ఇంకో భాషలో అన్నది చెప్పాలన్న ఉద్దేశంతో చేసిన ప్రయత్నమే తప్ప నేను ఎంతవరకు సక్సీడ్ అయ్యానన్న దాంతో నాకు సంబంధం లేదు. ఐ డిడ్ మై డ్యూటీ వాట్ ఎవర్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ ఫ్రమ్ మై సైడ్. దీని మీద మీరు దృష్టిని ప్రసరింపజేశారు ఈ పుస్తకం ద్వారా. అయ్యో, లేకపోతే చర్యాపదాలు అనేది తెలిసేది కాదు. ఒక రకంగా మీరు రాయటం వల్ల అసలు ఏంటి చర్యాపదాలు అని చదివారు. నేను కూడా అందుకనే చదువుకున్నాను. ఒక రకంగా యాక్చువల్గా మీ కవిత్వం గురించి కానీ మీరు చేసిన ఇతర రచనల గురించి చర్చించాలంటే కానీ చాలా సమయం కావాలి. మనకు 1-2 గంటలు సరిపోదు. కాబట్టి ఇది ప్రిలిమినరీగా ఒక్కసారి విహంగ వీక్షణ చేద్దాం మీ రచనల గురించి. ముఖ్యంగా మీరు రాసిన వాటిలో చాలా ఆసక్తికరంగా ఉండి ఎన్లైటనింగ్గా ఉండి ఎంతో మందికి తెలియని విషయాన్ని చెప్పినవి ఈ పంచభూతాల పుస్తకాలు. అదే గాలి, అదే నేల, అదే నీరు, ఇలాంటివి. ముఖ్యంగా మీరు పెట్టిన పేర్లు అదే గాలి, అదే నీరు, అదే ఆకాశం, అదే నేల. సో వీటి గురించి వివరిస్తారు. ముఖ్యంగా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేది అదే కాంతి. సో వీటి గురించి చర్చించిన తర్వాత దాని గురించి ప్రత్యేకంగా చర్చిద్దాం. నేను అనువాదానికి వచ్చాక మొదటిసారి భారతదేశం నుండి వెళ్ళిన మొదటి విదేశీ ప్రయత్నం స్పెయిన్. నేను అప్పటికి రైల్వేలోనే చేస్తున్నాను. నేను అంటే క్రిస్లో ఉన్నాను అప్పట్లో. క్రిస్లో ఉన్నప్పుడు ఫస్ట్ నేను బయటకు వెళ్ళింది స్పెయిన్. స్పెయిన్ వెళ్ళడం కూడా బార్సిలోనాకి వెళ్ళాను. బార్సిలోనాకి వెళ్ళినప్పుడు నేను అప్పటి వరకు బయటకు వెళ్ళాను. నేను అంతే, విదేశాలు అంటే అప్పట్లో చాలా మోజు కదా, చాలా గొప్పగా ఉంటాయి ఇవి అది. అందుకని నేను చాలా ఊహలతోనే వెళ్ళాను. అదేదో పెద్ద ఇంద్రభవనంలా ఉంటుంది. వెళ్ళి చూస్తే నాకు ఫ్లైట్లో దిగేసరికల్లా అదే ఆకాశం, అదే భూమి, అది అంతా ఎక్కడ నాకేం మార్పు కనిపించలే. గాలి అదే గాలి తాగుతూ ఉంది, అదే ఆకాశం కనిపిస్తూ ఉంది, అదే నీరు తాగుతున్నాం, అదే వెలుగు కనిపిస్తూ ఉంది. కానీ దానిలో ఎక్కడైనా ఏమైనా మార్పు ఉంటే అక్కడ నుండి బిల్డింగ్స్,
వాళ్ళు మాట్లాడే భాష, వాళ్ళ ఆచార వ్యవహారాలే డిఫరెంట్గా అనిపించే తప్ప నాకు అప్పుడు అనిపించింది ఈ పంచభూతాలు అన్నవి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఒకటే కదా, కవిత్వం కూడా అంతే కదా. భాష వేరు, దానిలో కవిత్వం అన్నది ఉంటే ఏ కవిత్వం అన్న దాంతో సంబంధం లేదు. ఏ ప్రాంతం కవిత్వం, ఏ భాషా కవిత్వం, ఎలాంటి కవిత్వం అన్న దాంతో సంబంధం లేదు. దానిలో కవిత్వం ఉండాలి. ఏదో ఊరికినే 4 లైన్లు రాసే కవిత్వం అన్నది కాదు. కవిత్వం అన్నది ఏదో అవతల వాళ్ళకి చేరవేసే ఒక ప్రక్రియ. మీ మనసులోదో బాధలోదో ఇంకేదో మీరెంతగా దానిలో గ్రైండ్ అవుతున్నారో దాన్ని అవతల వాళ్ళకి చేరవేయగలిగితే అది కవిత్వం అవుతుంది. అది కాకుండా నేనేదో నా భాష దానిలో చూపించాలనో, నా తెలివితేటలు చూపించాలనో, ఒక డిఫరెంట్గా చెప్పి ప్రయత్నం చేసి ఆకట్టుకోవాలను, అవి కూడా ఒక రకమైన కవిత్వాలు. కవిత్వం కాదని అనటానికి లేదు. కాకపోతే అవి ఎంతవరకు అవతల వాళ్ళకి చేరితే అన్నది సందేహం. బాగుంది, ఇదేదో కొత్తగా ఉంది అని అనిపించే వరకే ఉంటుంది తప్ప ఆ తర్వాత అది వాళ్ళని హాంట్ చేస్తుందని నేను అనుకోను. అయితే అప్పుడు ఆ ఆలోచనని నేను న్యూయార్క్లో ఉంటుండగా న్యూయార్క్ స్టేట్ లైబ్రరీని చాలా ఎక్స్టెన్సివ్గా వాడుకున్నాను. ఎంత ఎక్స్టెన్సివ్ అంటే నేను వీకెండ్స్ వస్తాయి, మా టీం మెంబర్స్ అందరూ, నాతో వచ్చిన పిల్లలందరూ, వాళ్ళు నయాగరాకి, న్యూయార్క్ దగ్గర అవి వాషింగ్టన్ తిరిగిపోయేవాళ్ళు. నేను మాత్రం టిఫిన్ దగ్గర నుండి రాత్రి మళ్ళీ డిన్నర్ వరకు అక్కడే ఉండి రాత్రి 10 వరకు వచ్చేవాడిని. 7 గంటలకల్లా పోయి మళ్ళీ రాత్రి 10, 11 ఏది వచ్చేది. అక్కడ వెసులుబాటు ఏంటంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క గదులు ఉన్నాయి. అంత పెద్ద లైబ్రరీ అది. ఏదో ఒక దేశం దానిలోకి గదిలోకి దూరడం, అక్కడ ఉండే పుస్తకాలు, కవిత్వ పుస్తకాలు అవన్నీ చూడడం, చేయడం, దానిలో ఉండి ఏమైనా నోట్ చేసుకోవడం నచ్చినవి అలా చేసుకుంటూ పోయా. ఎంతవరకు అంటే నేను నయగరా నాకు దగ్గరైనా మా పిల్లలు అన్ని మార్లు వెళ్ళొచ్చిన ఆల్మోస్ట్ 1.5 years ఉన్నాను నేను న్యూయార్క్, బాస్టన్ ఆ ప్రాంతాల్లో. నయగరకు వెళ్ళా. నేను రిటైర్ అయ్యాక మా అబ్బాయి దగ్గరికి వెళ్తే మా అబ్బాయి శాండియాగో నుండి తీసుకెళ్ళి చూపించాడు నన్ను, నా మిసెస్ని తీసుకెళ్ళి చూపించాడు. ఈమెకి నేను అబద్ధం చెప్పాను, నీ గురించి అని నేను వెళ్ళలేదు, మన ఇద్దరం కలిసి వెళ్తామని చెప్పాను. దాంపత్య రహస్యం. కానీ నిజం ఏంటంటే నేను దీని నుండి బయటపడలేను. నేను నాకు దానికంటే నయగరా కంటే ఇక్కడ పోలండి నయగరాలు కనిపిస్తా ఉంది నాకు. అక్కడ ఉన్నది ఒకటే అంచేత వీటిల్లో లీనమైపోయి ఉండటంలో ఉండే ఆనందం నాకు దానిలో లేదనిపించింది. అందుకని అక్కడ పోలే. అయితే అక్కడ సేకరించిన వాటిని అన్నింటినీ కలిపి అప్పుడప్పుడు అనువాదం చేస్తూ ఉండేవాడు వాటినన్నింటినీ. ఆ అనువాదాలు ఒక మిత్రుడు ఉండేవాడు, భూషణ్ అని, అదుకుల భూషణ్ అని ఒక మిత్రుడు. అప్పటికి ఆయనకి పెళ్ళి గది కాలేదు, అక్కడ జాబ్ చేస్తుండేవాడు. నేను న్యూయార్క్లో నాకుండే హోటల్ దీనిలోకి వచ్చి నాతో పాటే ఉండేవాడు కుమారు. అతనికి చూపిస్తే అతను బాగున్నాయి కదా, బాగా చేస్తున్నాడు మీరు అని చెప్పి అతను కూడా చాలా అనువాదాలు చేస్తాడు, బాగా చదువుకున్నవాడు. ఇదేదో చేయొచ్చు అన్నమాట అని ఒక చిన్న నమ్మకం ఏర్పడింది. నాకు ఏదో చిన్న పల్స్ లాంటిది ఉండాలి, బహుశా చేరా గారు లాంటి వాళ్ళు, శ్రీపతి గారు లాంటి పల్స్ ఇవ్వలేకపోయారు, కానీ చేరా గారు ఇవ్వగలిగారు. మార్గంలో పెట్టించి శ్రీపతి గారు అంటే ఈ సాహిత్య వాతావరణంలోకి తెచ్చింది ఆయన, దానిలో ఈ సందేహం లేదు. అయితే ఆయన కూడా అలాగా చేస్తే అప్పుడు అవన్నీ కలిపి వాటి అనువాదాలు చేసుకొని ఏదో ఒక రామ్ గోపాల్ అంటే అని పేరు గుర్తు రావట్లేదు, ఒక ఆయన ప్రకృతి సాహిత్యం ఒక పత్రిక తెస్తుండేవాడు, నెల వచ్చేది. అతనికి రామకవచం, శ్రీరామ్ సాగర్ రామకవచం అతనికి పంపిస్తే అవన్నీ వేసేసుకున్నాడు ఆయన ఒకే సంచికలో. నీ పుస్తకంలో వచ్చిన కవితలన్నీ వేసేసుకున్నాడు. వేసుకుంటే ఆయన చాలా ఆనందపడిపోయాడు, చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది.
అయితే దీన్నే ఒక పుస్తకం కింద వేయచ్చు కదా అని చెప్పి అప్పుడు ఫస్ట్ అదే ఆకాశం నేను చూశాను కాబట్టి ఆ ఆకాశం పేరు మీదే దాన్ని పెట్టుకున్నా. కానీ ఆ తర్వాత ఇవన్నీ చేయగలనని నేను ఎప్పుడూ అనుకోలేదు. నా మరో మదిలికి ముందు లాంటివి ఇవన్నీ. ఆ తర్వాత వాటికి అవి వచ్చాయంటే మరి ఎలా వచ్చాయి నాకు తెలియదు. సరే ఆ తర్వాత ఇలాగే యుఎస్ వెళ్ళి రావటం, దానిలో నోబెల్ కవిత్వం కూడా అలాగే చదువుకుంటున్నప్పుడు రాసుకుంటుండేవాడు నేను. ఇప్పుడు ఈ పాలపిట్ట పెడుతున్నప్పుడు ఆయన గుడిపాట అడిగాడు, మీరు ఏదైనా రాయొచ్చు కదా అంటే ఇలా చెప్పాను, నోబెల్ కవుల మీద రాయొచ్చు, నేను 2-3 వ్యాసాలు అయితే రాసి పెట్టుకున్నాను అంటే నాకు ఇవ్వండి చూస్తానన్నాడు. ఆయన అది యాక్సెప్ట్ చేయడమే కాకుండా మొదటి సంచికలోనే రాసేసాడు ఈ శీర్షిక ఈయన నడుపుతాడని చెప్పి. అంతవరకు నా దగ్గర అంత మెటీరియల్ కూడా లేదు, తతిమా వాళ్ళ తాలూకా ఇన్ఫర్మేషన్ లేదు నా దగ్గర. ఒక 2 నెలలు నాకు వ్యవధి దొరికిందనమాట. ఈలోగా లక్కీగా నేను మళ్ళీ యూఎస్ వెళ్ళడం, తతిమా వాళ్ళ గురించి సేకరించడం, దప్పాలుగా వెళ్ళడం మూలంగా నోబెల్ కవుల గురించి రాయగలిగాను. ఆ పుస్తకం వచ్చాక దీనిలో నేను ఇంకా ఫారిన్ కవిత్వం నుండి బయటికి రాలేదు, విదేశీ కవిత్వం నుండి బయటికి రాలేదు. నేను దానిలోనే ఒక ఆనందంలో తేలియాడుతున్నాను నేను అప్పటికే. అంచేత అక్కడ సేకరించుకున్నవే అవన్నీ కలిపి అనువాదాలు చేస్తూ పోతుంటే మిసిమి వాళ్ళు సీరియల్గా వేశారు. దానికి అదే గాలని పేరు పెట్టుకున్నాను. 2 అయిపోయాయి కదా, 2 వచ్చాయి, ఆకాశం గాలి వచ్చేసింది. ఇంకా అప్పుడు నాకు అనిపించింది, నేను ఇంకే విదేశీ కవిత్వం అయినా మన దగ్గర ఏం కవిత్వం లేదా, మనకేం లేదా, ఎందుకు ఇది నాకు అంత ఆకర్షించట్లేదు, ఏంటి సంగతి అని చెప్పి ఈ కవిత్వాల వైపు వెళ్ళాను. చూస్తే నేను పోగొట్టుకున్నదేదో నాకు అర్థమైంది. అయ్యా బాబు, ఇంత అద్భుతమైన కవిత్వం మన దేశంలోనే, మన భారతీయ భాషల్లోనే ఉండగా నేను అక్కడ చదువుకుంటున్నాను ఏంటి, మళ్ళీ ఇంత టైం పోగొట్టుకున్నాను ఏంటని బాధేసింది కూడా. అంచేత ఈ భాషలు చదువుకోవటం మొదలెడుతున్నప్పుడు ఒక్క భాష నుండి ఇంకో భాషకు వెళ్తే ఏ భాష అయినా ఇదేదో డిఫరెంట్ భాష అని నాకు అనిపించలే. ఇప్పుడు మన రైల్వే వాళ్ళం కాబట్టి మనకి అర్థమయ్యేదే ఒక ఎనాలజీ ఏంటంటే, ఇంతకుముందు ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి వెళ్ళాలంటే 2-3 ట్రైన్స్ మారాల్సి వచ్చేది. ఒకే ట్రైన్లోకి వెళ్తే కుదరదు. ఇప్పుడంటే అన్ని ఆల్మోస్ట్ ఇప్పటికీ అట్లాంటివి కొన్ని ఉన్నాయి, లేకపోలేదు, కానీ చాలా తక్కువ. ఒక 2-3 స్టేషన్లు 2-3 ట్రైన్స్ మారాల్సి వచ్చినప్పుడు ఒక ట్రైన్లో అలవాటు పడిపోతాం బాగా, ఉండే ప్రయాణికులతోనో వాటితోనో అలవాటు పడిపోతాం. ఈలోగా అయ్యో దిగాలి, ఇంకో ట్రైన్ మారాలి, ఆ ట్రైన్లో ఎలా ఉంటుంది ఏంటో తెలియదు మనకి, కానీ దిగిపోవాలి, వెళ్ళాలి. అలాంటి పరిస్థితి. నేను ఒక భాష నుండి ఇంకో భాషకు వెళ్ళాలంటే ఒక భాషలో బాగా అలవాటు పడిపోయి ఈ భాష ఇంత బాగుంది, ఇంకో భాషలో ఎలా ఉంటుందో నాకు తెలియదు ఇంకా నాకు. అందుకని అక్కడికి వెళ్ళాలి, అక్కడ అలవాటు పడాలి, అక్కడ వెళ్తే మళ్ళీ ఇంకో భాష వెళ్ళడానికి ఇబ్బంది పడేవాడిని. అలాగా రాసుకుంటూ పోతే నాకు ఈ మన గిరిజన భాషల కవిత్వానికి వస్తే వదలబుద్ధి కాలేదు నాకు అసలు. ఎంత అద్భుతమైన కవిత్వం అంటే, వాళ్ళు ఎక్కడ కవిత్వం రాస్తున్న పద్ధతుల్లో రాసిన వాళ్ళు కారు. కవిత్వం అంటే తెలియదు కూడా పాపం వాళ్ళకి, కానీ వాళ్ళ లోపల నుండి వచ్చిన కవిత్వం ఏదైతే ఉందో ఎంత అద్భుతమైన కవిత్వం అంటే, మనం ఎందుకు ఇంత బాగా రాయలేకపోనే ఒక ఆశ్చర్యం అనిపించేది నాకు. సో దాని నుండి గిరిజన భాషలు ఒక్కొక్క భాషలోకి పోయి చదువుకుంటూ దానిలో కవిత్వాలు సేకరించుకుంటూ వాటి అనువాదాలు చేసుకుంటూ పోతుంటే, దీనికేమో ఏకే ప్రభాకరు దానికి ఎడిటర్గా పెట్టుకున్నాం. ఆయన నాకు ఎప్పటికప్పుడు చెప్పాడు, సార్ ఎక్కువైపోతుంది సార్, ఎక్కడో ఆపండి సార్ అని ఆయన చెప్పేవాడు నాకు. ఆపబుద్ధి ఏది కాదు, ఎక్కడ ఆపాలి, మళ్ళీ దీని నుండి పోబుద్ధి కాదు, అలాంటి నా తర్వాత భాష వదలబుద్ధి కాదు. ఒక ఫ్రిక్షన్ అన్నమాట నాకు ఈ 5-6 సంవత్సరాలు రాస్తున్న క్రమంలో, చదువుతున్న క్రమంలో. దాని నుండి ఎలాగోలా ఆయనే ఆపించాడు నన్ను, ఇంకా బలవంత పెట్టేశాడు.
మీరు ఇంకా ఆపాలి, తప్పదు. లేదంటే మీరు కావాలంటే దీన్ని ఇంకో పుస్తకం కింద రాసుకోండి, కానీ ఇక్కడెక్కడో ఆపండి అంటే ఆపాల్సి వచ్చింది అనమాట. అయినా సరే 900 పేజీల పుస్తకం అయింది అది. ఇది అదే అదే నేల అదే నెల. అదే నేల. దీనిలో 40 భారతీయ భాషలు కలిపి ఉంది, సో గిరిజన భాషలతో సహా. సో దీనిలో సంస్కృతం ఉంది, పాలి ఉంది, ప్రాకృతం ఉంది, మన మర్చిపోయిన భాషలు ఉన్నాయి. మన సంస్కృతమే ఎంత మన దాని నుండి తీసినా తరిగిపోదు, అది అంత మెటీరియల్ ఉంది సంస్కృతంలో. మన వాళ్ళు చేసిన ఒక పెద్ద పొరపాటు ఏంటంటే, మన స్వాతంత్రం వచ్చాక సంస్కృతం మన భాష అని చెప్పి వాళ్ళు అప్పుడు కానీ ఒక నిర్ణయం తీసుకుని ఉంటే సంస్కృతం బ్రతికుండేది తప్పకుండా. బ్రతికుండాల్సిన భాష కానీ ఇప్పటికి కూడా చచ్చిపోలేదని అనుకుంటున్నాం. లేదు అంటే సాధారణ ప్రజలకి ఎక్కడ ఉంది చెప్పండి? లేదు, వ్యవహారిక భాష అయితే కాకుండా పోయింది కదా. దాన్ని గవర్నమెంటే ఇప్పుడు చైనా వాళ్ళు ఆ పని చేశారు. చైనా వాళ్ళు ఆ భాషను రుద్దారు. వాళ్ళు ఇదే భాష, ఇంకో భాష లేదన్నది వాళ్ళు రుద్దారు కాబట్టి ఆ భాష అక్కడ వాళ్ళకి భాష అయింది. చైనాలో కమ్యూనిజం ఉంది, ప్రజాస్వామ్యం లేదు. ఇక్కడ ఉన్నా సరే మనం ఏదో హిందీనో లేదంటే ఇంగ్లీష్నో తీసుకునే బదులు అప్పుడు ఇంగ్లీష్ బదులు సంస్కృతం పెట్టొచ్చు కదా. పోనీ ఇంగ్లీష్ మీద అంత ఇది ఉంటే ఇంగ్లీష్ కూడా ఒకటని పెట్టొచ్చు కదా. సంస్కృతం మాత్రం కంపల్సరీ అని పెట్టుంటే తప్పకుండా మన సంస్కృతం నిలబడేది. అది మన వాళ్ళు చేసిన పొరపాటు మూలక సంస్కృతం ఇంకా లేకుండా పోయింది. ఏదైనా ఒక వ్యవహారిక భాష కాకుండా ఉంటే అది నిలవదు. అందుకని మనం పోగొట్టుకున్నాం ఆ భాషని. సో అలాగా ఇది అదే నేల వచ్చింది. అంచేత ఈ అదే నేల నుండి తీసుకున్న కవిత్వం కాబట్టి మన భాషలోనే, మన నేలలోనే ఇన్ని భాషలు ఉన్నాయి, ఇంత అద్భుతమైన కవిత్వం ఉంది అని చెప్పడానికి చేసిన ప్రయత్నం ఇది. అయితే దీనిలో తెలుగు పెట్టలేదు నేను. తెలుగు ఈ నేల మీద కాదా అంటే, నాకు తెలుగు అని నేను నాకంటే అద్భుతంగా తెలిసిన తెలుగు కవులు, పండితులు, పుస్తకాలు ఉన్నాయి. దాన్ని నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటి, నేను చెప్తేనే తెలుగు కవిత్వం తెలుస్తుందని లేదని తెలియదా? ఏం లేదు కదా. నేనే నేర్చుకుంటున్న వాడిని, వాళ్ళ దగ్గర నుండి నేనే నేర్చుకోవాలి, వాళ్ళ నుండి నేనే తెలుసుకోవాలి తెలుగు గురించి. నేను చెప్పడం ఏంటి తెలుగు కవిత్వం గురించి అన్న ఒక లోపల ఫోర్స్ నన్ను తెలుగు వైపు పోనివ్వలేదు. లేదంటే తెలుగు చేర్చుండేవాడిని. తెలుగు ఎప్పుడు చేరుస్తానంటే, ఇది ఒకవేళ ఇంగ్లీష్ కానీ హిందీలో కానీ ఇతర భాషలోకి వెళ్ళినప్పుడు తప్పకుండా నా భాష దీనిలో కూడా చేరుతుంది. అంతవరకు నా తెలుగు వాళ్ళకి నా తెలుగు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనిపించింది నాకు, అందుకని చేర్చలేదు. సో అది అదే నేల. ఓకేనంటే మీరు అడుగుతున్న నేల, నీరు, గాలి, ఆకాశం అయ్యాయి. ఇప్పుడు కాంతికి వచ్చాం. ఈ కాంతిలో మధ్యయుగంలో భక్తి కవిత్వం, సామాజిక నేపథ్యం అన్నారు. అంటే ఇప్పుడు కవిత్వానికి ఉన్న సామాజిక నేపథ్యం చర్చించారా, సామాజిక నేపథ్యం నుంచి వచ్చిన కవిత్వం చర్చించారా? చెప్తాను నేను. ఇది అదే నేల చదువుతున్నప్పుడు నాకు చర్యాపదాలు ఆ విధంగా వచ్చింది. అదే నెల చదువుతున్న క్రమంలోనే చర్యాపదాలు నేను తెలుసుకున్నాను. అలాగే బౌల్స్, బెంగాలీ బౌల్స్ కవిత్వం కూడా అదే టైంలో నాకు చాలా ఇష్టం. నేను కాలేజీలో చదువుకున్నప్పటి నుండి బౌల్ పోయిటరీ అంటే నాకు చాలా ఇష్టం. బౌల్ గీతాలు వినేవాడిని నేను. అయితే దానిలో ఏ భాషలోకి వెళ్ళినా, ఏ ప్రాంతంలోకి వెళ్ళినా ఆ దేవుడి ప్రస్తావన లేకుండా, భక్తి ప్రస్తావన లేకుండా లేదు. అది వాళ్ళేదో భజనల కోసమో, లేదంటే కీర్తనల కోసమో, లేదంటే కోరికల కోసమో, ఒక చిట్టా చెప్పడం కోసమో, లేదంటే దేవుణ్ణి దూషించడానికో కీర్తించడానికో చేయలేవాళ్ళు. అయితే అది నేను దీంట్లో న్యాయం చేయలేకపోయినా అదే నెలలో. ఎందుకంటే అదే ఒక పెద్ద సబ్జెక్ట్ అనిపించింది నాకు. నేనేదో అక్కడక్కడ తడిమి వదిలేసానే తప్ప దాన్ని న్యాయం చేయాలంటే నేను సపరేట్గా తీసుకుంటేనే నాకు సంతృప్తి ఉంటుంది. నేను దాన్ని ఏమైనా కొత్త గొప్పైనా న్యాయం చేయడానికి ప్రయత్నం చేయగలను అన్నది అనిపించింది. అయితే ఇది చాలా క్రిటికల్ సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే మీ దేవుళ్ళు కూడా పర్సనలైజ్ అయిపోయారు ఒకప్పుడు. ఇప్పటికీ అంతే, చాలా దేవుళ్ళు పర్సనలైజ్ అయిపోయారు. అంచేత ఇప్పుడు ఏదో పార్టీ లాగా కాంగ్రెస్, కమ్యూనిస్టు, బీజేపీ లాగా
అంత వైషమ్యాలు కూడా ఉండేవి అప్పట్లో. నేను చదువుతున్నప్పుడు నాకు వాటితో సంబంధం లేదు, వాటి వైషమ్యాల జోలికి నేను పోదలుచుకోలేదు. కానీ వాళ్ళు చెప్పదలుచుకున్న వాటిల్లో ఏది కన్వే చేస్తున్నారు వాళ్ళు, వాళ్ళు ఏది దేన్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుంటున్నారు, దాని మూలంగా సమాజంలో ఏ మార్పు రావాలని వాళ్ళు ఆకాంక్షిస్తున్నారు అన్నది నాకు ముఖ్యం. అయితే అది సమాజానికి మేలు చేస్తుందా చెడు చేస్తుందా అన్న మళ్ళీ వాటి జోలికి పోలేదు నేను. ఎందుకంటే నా దృష్టి అది కాదు. నా దృష్టి ఏంటంటే వాళ్ళు చెప్పిన కవిత్వం ఎలాంటి కవిత్వం, ఎందుకు అది కవిత్వం అయింది, అది ఎందుకు వ్యాప్తి చెందింది, దేవుడి మీద రాసిన మూలంగా వ్యాప్తి చెందిందా, లేదంటే వాళ్ళ లోపలవి వాళ్ళు కూడా చెప్పగలుగుతున్నారని వ్యాప్తి చెందిందా అన్నది నాకు తెలుసుకోవాలన్న ఉద్దేశం. అప్పట్లో ఇది 6వ శతాబ్దం నుండి దాదాపు 19వ శతాబ్దం వరకు తీసుకున్న క్యాన్వాస్ ఇది. ఈ భక్తి అన్నది మన తమిళనాడు నుండి మొదలైంది, 6వ శతాబ్దం నుండి మొదలైంది. అక్కడి నుండి మొదలై దేశమంతా ప్రాక్టింది. నిజానికి నార్త్లో ఉండే భక్తి మన సౌత్ భక్తి, వీళ్ళు నేర్పిన భక్తి, వీళ్ళు చూపించిన దేవుళ్ళే వాళ్ళకి దేవుళ్ళు. అంతవరకు వాళ్ళు యుద్ధాలు మనగాళ్ళు చంపుకోవడాలు, నరుకోవడాలు, మతాల మారడాలు, వాటిల్లో మునిగి తేలుతూ ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ఒక భక్తి అన్నది చూపించి దాని నుండి ఒక శాంతనం కలగజేసింది అదే మన సౌత్ నుండి వెళ్ళిన భక్తి. వాళ్ళకుండే ఆచార్యులు అంతా ఎక్కువ మన వాళ్ళే. అంచేత అది తీసుకున్నాను. అది తీసుకోవాలంటే నాకు ప్రాబ్లం ఎక్కడంటే, నేను ఎక్కడ సైడ్స్ తీసుకోవటానికి లేదు నాకు విష్ణువు గొప్పవాడు, లేదంటే శివుడు గొప్పవాడు, లేదంటే ఆ దేవత గొప్పదని చెప్పడం కాదు నా ఉద్దేశం. నేను చెప్పకూడదు. నేను ఆ వల్ల చిక్కోదలుచుకోలేదు నేను. కానీ ఈ సబ్జెక్ట్ ఎట్లాంటిదంటే వాళ్ళ గురించి రాస్తున్నప్పుడు, వాళ్ళ మీద వస్తున్న కవిత్వం గురించి రాస్తున్నప్పుడు వాటినన్నింటినీ అంటకుండా చెప్పగలిగిన ప్రయత్నం చెప్పడానికి నేను చాలా ప్రయత్నం చేయాల్సి వచ్చింది. అయితే అక్కడ వాళ్ళు నాకు నచ్చిన అంశం ఏంటంటే, వాళ్ళ అప్పట్లో వాళ్ళందరూ వాళ్ళ కోరికలు కోరలేదు ఎవరు. నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఆ కష్టం తెచ్చి ఈ కష్టం తెచ్చి అని ఎవ్వరు మాట్లాడలేదు. వాళ్ళు దేవర్ కనెక్టెడ్ టు గాడ్, దాంతోనే సంబంధం వాళ్ళకి. ఇంక తత్వాలతో సంబంధం లేదు. వాటికి ఒంటి మీద వేసుకున్న బట్టతోనో, లేదంటే చుట్టూ ఉండే ప్రపంచంతోనో వాటితో కూడా సంబంధం లేదు. అలానే వాటి గురించి చెప్పకుండా కూడా లేరు వాళ్ళు. ఇప్పుడు కన్నడ వచనాలు ఉన్నాయంటే వాళ్ళు సామాజిక వస్తువుని తీసుకుని వాళ్ళు చెప్పగలిగారు వాళ్ళు. కానీ దానిలో భక్తి ఉంది, ఎక్కడ దాన్ని మళ్ళీ డివేట్ కాలేదు వాళ్ళు. సో అంచేత వాటిని చెప్పడానికి ప్రయత్నం చేశాను, ఆ సామాజిక నేపథ్యం చెప్పడానికి ప్రయత్నం చేశాను నేను. దానిలో దేవుడు వాళ్ళకి ఎలా కనిపించాడంటే ఈజ్ అ ఫ్రెండ్. వాళ్ళకి తల్లి, మన తండ్రితోనూ తల్లితోనూ ఫ్రెండ్తోనూ ఎట్లా మాట్లాడుకుంటామో అలాగే దట్ ఈస్ హౌ దే వాంటెడ్ టు టాక్ టు గాడ్. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళు ఎవరు ఓన్ చేసుకోలేదు, నువ్వు నావాడు ఎవరు ఓన్ చేసుకోలేదు. సో అది ఆ దృష్టిలో నేను దీన్ని చూశాను కాబట్టి అలాగే ప్రతిదీ తీసుకొని ఒక కాంతికి కూడా అంతే కదా, కాంతికి తన మన భేదం లేదు, విశ్వవ్యాప్తం కదా, అందుకని దీనికి అదే కాంతి అని పేరు పెట్టాను. బాగుంది. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న నాకు ఒక సందేహం ఏంటంటే, మీరు గమనిస్తే ఇటు కన్నడలో అక్క మహాదేవి రాసినటువంటి వచనం వాక్కు ఏదైతే ఉందో, కాశ్మీర్లో లాల్ దేద్ కూడా అలాగే రాశారు. ఇక్కడ మన వైపు పద కవితలు అన్నమయ్య అటువంటివే రాశారు. ఈ సమన్వయం లేకపోతే ఈ యూనిఫార్మిటీ ఎలా సాధ్యమైంది అంటారు? ఎందుకంటే వాళ్ళకి కనెక్షన్ లేదు వాళ్ళకి. అదే ఇప్పుడు వాళ్ళకి కనెక్షన్ లేకపోయినా సరే, ఇప్పుడు మీరు గమనిస్తే అన్నమాచార్య కానీ, లేదంటే వేమన్న కానీ, లేదంటే వీరబ్రహ్మం కానీ, మన తెలుగు వాళ్ళ సంగతి చెప్తున్నాను, వాళ్ళు రాసిన కవితల్లో సామాజిక నేపథ్యంతో ఉన్నవి తీసుకుంటే మీరు
ప్రతిభ నార్త్ వాళ్ళలో కూడా కనిపిస్తాయి. అవును, ఈ సామాజిక సంస్కరణ అనేది అంతర్భాగం. వాళ్ళు ఎంత గొప్పగా చెప్పగలిగారు, మన వాళ్ళు అంతే గొప్పగా, ఇంకా గొప్పగా చెప్పగలిగారు కొన్ని కొన్ని కేసెస్లో. అది ఎట్లా సాధ్యమైంది అంటే వాళ్ళకి ఏదో చదివి కాపీ కొట్టో లేదంటే ఒక ఇన్ఫ్లుయెన్స్ తో రాయటం కాదు. అప్పట్లో వాళ్ళకి అవేవి లేవు. సో ఇట్ హెస్ కమ్ ఫ్రమ్ దెమ్. ఇన్స్పైర్డ్ రైటింగ్, నాట్ ఇన్ఫ్లుయెన్స్ రైటింగ్. ఇన్ఫ్లుయెన్స్ రైటింగ్ కాదు వాళ్ళకి. అంచేత వాళ్ళకేమైంది, ఆ దేవుడని ఎవరైతే అనుకుంటున్నారో వీళ్ళందరికీ ఒకటే కదా. వాళ్ళు డిఫరెంట్ గా పూజిస్తూ ఉండొచ్చు, డిఫరెంట్ గా చూస్తూ ఉండొచ్చు. ఇంకో వాళ్ళకేమో దేవుడే కాదు, ఒక రూపం కూడా లేదని చెప్తూ ఉండొచ్చు. బట్ దే ఆల్ సే దట్ దేర్ ఈజ్ వన్. అతనికి ఆకారం లేదని చెప్తున్నాడు కానీ అతను ఒకడు ఉన్నాడు అన్నది ఒప్పుకుంటున్నారు కదా వాళ్ళు కూడా. ఆకారం ఉందని ఒకడంటున్నాడు, ఇంకోడేమో ఆకారం లేదంటున్నాడు. కానీ ఒకడెవడో ఉన్నాడు, నువ్వేదో ఆకారం ఏదో ఇలాగే ఉన్నాడంటే నేను ఒప్పుకోను, నువ్వు చూసేవా, లేదు కదా అన్నది వాదిస్తాడు వాడు. కానీ నువ్వు చూడకపోయినా నువ్వేదో ఉన్నాడనే ఉద్దేశంతోనే రాస్తున్నావు కదా, నువ్వు ఏం చూస్తున్నావు అన్నది వీళ్ళు అంటున్నారు. కానీ ఇద్దరు చెప్పేది ఒకే విషయం కదా, ఒకే కనెక్షన్ అయితే ఒకటే కదా. వాళ్ళకి ఫిజికల్ కమ్యూనికేషన్ లేకపోవచ్చు, బట్ దే హ్యావ్ ది కనెక్షన్ ఫ్రమ్ టాప్ టు ఆల్ దీస్ పీపుల్ కదా. ఆ కనెక్షన్ అయితే పోలేదు కదా. సూర్యుడి నుంచి కిరణాలు వచ్చినా ఒకటే కదా, ఒకటే కదా. సో అందుకని వాళ్ళలో ఆ భేదాలు కనిపించాయి. ఇక్కడ వాళ్ళు మాట్లాడుతుంటే ఒకే విషయాన్ని వివిధ రూపాల్లో వివిధ భాషల్లో మాట్లాడారు, ఒకరినొకరు ఎవరు తెలుసుకోకుండా. అయితే నాకు ఒక చిన్న సందేహం వస్తుంది, మరి ఇవన్నీ తెలియకుండా భారతదేశ సామాజిక వ్యవస్థ స్టాటిక్ గా ఉంది, సంస్కరణలు లేవు అని ఒక మాట వినిపిస్తుంది. మీరు శంకరాచార్య దగ్గర నుంచి చూసిన రామానుజాచార్యులు, లాల్దేదు, వీళ్ళందరూ కూడా నామదేవు, తులసీదాసు, మీరు చైతన్య మహాప్రభు, ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే అందరూ సామాజిక సంస్కరణలు, మనుషులంతా ఒకటే, ఇటువంటి భేదాలు ఉండకూడదని చెప్పిన వాళ్ళే. సో ఇది ఒక సామాజిక సంస్కరణ ఉద్యమం అంటారా, భక్తి ఉద్యమం కూడా? అంతే కదా, తప్పకుండా ఇది కాదు ఉద్యమం కాబట్టే ఇప్పుడు నిజానికి మన భారతదేశం ఇన్ని వివిధ భాషలున్న, వివిధ ప్రాంతాలున్న, తర్వాత కొన్ని పాటించే నియమాలు అవి కూడా విభిన్నంగా ఉన్నా సరే మనల్ని అందరినీ కలిపి ఉంచుతున్నది ఏంటి? భారతీయ ధర్మం. భారతీయ ధర్మం కాదు, నిజానికి మన రామాయణాలు, మహాభారతాలు ఏవైతే ఉన్నాయో అవి వాటి గురించి తెలియని వాడు ఎవరు లేడండి. మీరు ఏ భాషలోకి వెళ్ళండి, మీరు ఆ భాషలో వాళ్ళు డిఫరెంట్గా రాసుకుని ఉండొచ్చు ఆ భారతాన్ని, ఆ రామాయణాన్ని వాళ్ళ పేర్లు వేరే మార్చేస్తూ ఉండొచ్చు, కొన్ని సంఘటనలు వాళ్ళు తగ్గట్టుగా మార్చుకుంటూ ఉండొచ్చు. కానీ రాముడు తెలియని వాడు లేడు, కృష్ణుడు తెలియని వాడు లేడు, అర్జునుడు తెలియని వాడు లేడు. దానిలో ఆ పాత్రల గురించి వాటి గురించి తెలియని వాడు భారతదేశంలో ఒక్కడు, ఏ ప్రాంతం వాడు కూడా లేడు. అవి ఒక స్ట్రాంగ్ బేస్ పెట్టాయి మనకి. ఆ స్ట్రాంగ్ బేస్ మూలంగా మన భారతదేశం ఇలాగ సౌత్ నార్త్ కానీ వెస్ట్ ఈస్ట్ కానీ అవి కాకుండా ఉండటానికి కారణం అవి. సో ద క్రెడిట్ గోస్ టు దెమ్. వీళ్ళు ఏదో మేము ఇది చేసాం అన్నది అనుకూలంగా కాదు. అవి ఎంత స్ట్రాంగ్ ఫౌండేషన్ అండి బాబు. దాని మీద నుండి కొన్ని తరాలుగా మీ భారతాల మీద, రామాయణాల మీద ఇప్పటికీ రకరకాల వ్యాఖ్యానాలు వస్తాయి, వందల కొద్దీ రాస్తూనే ఉంటారు. వాళ్ళకి తృప్తి తీరదు, ఏదో ఉంది దీనిలో, ఏదో ఉంది, వాడు చెప్పలేదు సరిగా, నేను చెప్తాను సరిగా అని చెప్పి రకరకాలుగా రాస్తూనే ఉన్నారు కదా. దానికి కారణం ఏంటి? అంచేత మనల్ని ఇండైరెక్ట్గా, అంటే ఈ నేల మీద పైన ఉండేవాడు ఎలా కలుపుతున్నాడో నాకు తెలియదు, మీకు తెలియదు, నాకు తెలియదు. ఇందాక మనం అనుకున్నట్టు వాళ్ళకి ఇస్తున్న కిరణాల మూలంగాను దేని మూలంగాను వాట్ ఎవర్ ఇట్ ఈస్ దే ఆర్ కనెక్టెడ్. కానీ ఇక్కడ కింద మన నందని కల్పించుతున్నది మాత్రం తప్పకుండా మన రామాయణ మహాభారతాలు ఏవైతే ఉన్నాయో అవి అద్భుతమైన ఫౌండేషన్ వేసి పెట్టేవి. అంత గొప్ప ఫౌండేషన్ ఏ దేశానికి లేదు. మనం ఒక మతం కింద పెద్దగా కలిసి ఉండకపోవచ్చు, కానీ ఈ రెండు మనుషుల్ని కల్పించేవి. నిజానికి మీ కవితలు ఒకవైపు, ఈ పంచభూతాల పేర్లతో రాసిన పుస్తకాలు ఒకవైపు, మనకు 1 గంట 2 గంటలు చర్చ సరిపోతుంది. దీని గురించి ఇంకా విస్తృతంగా లోతుగా మనం మరో కార్యక్రమంలో చర్చించుకుందాము. అయితే ఇక ముగించే ముందు ఇంకో చిన్న 2-3 సందేహాలు, ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి, ఇన్ని పుస్తకాలు ప్రచురించారు,
ప్రచురణలో మీ అభిప్రాయం ఏంటి, మీ అనుభవాలు ఏంటి? వాటి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత బెటర్. ఎందుకంటే ఇవి పుస్తకాలుగా రావాలని రాసే ప్రతి వాళ్ళకి ఒక కోరిక ఉంటుంది. లేదంటే రాసి తన దగ్గర పెట్టుకుంటే అంతకు ముందరి తాళపత్ర గ్రంథాలలాగానో ఇంకోలాగానో అవి బయటకు వస్తే వాళ్ళ అదృష్టాల కొద్దీ వెలుగు చూస్తే లేదంటే లేదు. ఇప్పుడు కనీసం మనకి ఆ పరిస్థితి లేదు. అంటే మనం రాసి పెట్టుకుని ఉంటే పుస్తక రూపంలో ఉంటే ఇవాళ కాకపోతే రేపైనా ఎవరైనా చూస్తారు కదా అని ఒక ఆశ మెరుగు అంటూనే ఉంటుంది కదా. అందుకని పుస్తకాల వైపు అందరూ రాసిన వెంటనే ఏదో పుస్తకం వేసుకోవాలి, పుస్తకం ఉంటాము అన్న ఒక నమ్మకం, ఒక భ్రమనండి. నమ్మకం కూడా కాదు, ఒక భ్రమ. సరే, ఆ పుస్తకాలు వేసుకోవాలంటే ఎవరికి వాళ్ళు వేసుకునే స్థాయిలో లేరు ఇప్పటికీ. మన తెలుగుదేశంలో అయితే చాలా తక్కువ మంది అలా వేసుకునే వాళ్ళు. వేసుకుంటే కుదరదు కదా, దాన్ని ప్రచారం చేయాలి, దాన్ని నలుగురికి చేర్చాలి, అది ఇంకా పెద్ద పని. పుస్తకం వేసుకోవడం ఒక విధంగా సులువేమో, డబ్బులు పెట్టి చేస్తే పుస్తకాలు వచ్చేస్తాయి. పుస్తకాలు వచ్చి నలుగురికి చేరాలి కదా, ఈ పుస్తకం వచ్చిందని ఎవరికైనా తెలియాలి కదా, పుస్తకం వాళ్ళు చదవాలి కదా, అది చాలా కష్టమైన పని. అది తెలుగులో ఇప్పటికీ కూడా మనం అంతా ఫెయిల్ అవుతున్నాం. ఎవరో చేసుకోగలిగే వాళ్ళు చేసుకుంటున్నారు, అవి నిలవగలిగితే నిలుస్తాయి, లేదంటే లేదు. అప్పటికి బహుశా ఇవే గొప్ప పుస్తకాలేమో అనుకుని కూడా అనుకోవచ్చు. ఇంకేవి లేవేమో, ఇంతకంటే గొప్ప పుస్తకాలు లేవేమో అని కూడా అనుకునే ఆస్కారాలు కూడా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు చూడలేదు, వాళ్ళకి తెలియదు కూడా కదా, ఇంకేవి వచ్చాయి ఏంటన్నది మనకు తెలియదు కదా. ఇప్పుడు నేను చదివిన ఇవే ఉన్నాయని నేను అనుకోవటానికి లేదు కదా, ఇంతకంటే గొప్ప ఉన్నాయని నాకు తెలుసు. ఇంతమంది చదువుకున్నాక నేను నేర్చుకున్నది ఏంటంటే, నేనేమీ కాదు, నాకంటే గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు, ఐఎమ్ నథింగ్ బిఫోర్ దెమ్ అన్నది నాకు తెలుసు. సో అలాగ మన తెలుగు వాళ్ళకి ఆ పుస్తకాల గురుండని ఏదైనా ఒక ఉద్యమం ఉన్నా సరే కూడా కష్టం ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మనుషులంతా ఎవరికి వాళ్ళుగా విడిపోయారు, ఎవరికి వాళ్ళే గొప్పవాళ్ళు. నాకు నేనే గొప్పవాడిని, మీకు మీరే గొప్పవారు, మీరు నాకు గొప్పవాళ్ళు కాదు, నేను మీకు గొప్పవాడిని కాదన్న పద్ధతిలో నడుస్తూ ఉంది అంతా. వచ్చిన చిక్కు ఏంటంటే, గొప్ప పని చేసిన వాడు నేను గొప్పవాడిని కాదంటున్నారు, ఏమీ చేయనివాడు నన్ను మించిన వాడు లేదంటున్నారు. ఏమో దాని జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు, కానీ ఎందుకంటే రాసిన ప్రతివాడు నేనే గొప్పగా రాశాను అని అనుకుంటాడు కదా. దానిలో అది భ్రమనండి, లేదంటే వాళ్ళ అత్యాశ, లేదంటే అతి విశ్వాసం అనండి, ఏదన్నా అనండి. కానీ అది దాన్ని మనం కాదనడానికి, ఖండం చేయడానికి కూడా మనకి అర్హత లేదేమో. ఎందుకంటే ఏమో దానిలో ఉందేమో, మనం చదవలేదు కాబట్టి మనం, లేదంటే దానిలో గొప్పతనాన్ని మనం ఆస్వాదించలేకపోతున్నామని తెలియదు కదా. దానిచేత దీన్ని మాత్రం ఎప్పుడైనా ఎవరైనా ఈ పుస్తకాల విషయంలో ఇవి ఇంతకుముందు ఇవి మంచి పుస్తకాలు, ఇవి గొప్ప పుస్తకాలు, ఇవి దీని మూలంగా ఇవి, దాని మూలంగా ఇవి అని చెప్పగలిగే వాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే పర్సనలైజ్డ్ అయిపోయాయి అవి కూడా. ఇప్పుడు ముకుందరామారావుకి తెలిసిన వాడు ఉంటే ఆయన ఏదో గొప్పగా రాస్తాడు, నాకు ఆయనకి ఉండే అనుబంధం లేదు అంటే రాయకపోవచ్చు. నేను అతన్ని అడగను, ఆయన నన్ను అడగడు, ఇట్స్ ఓకే, ఆ గ్యాప్ అలాగే ఉండిపోతుంది కదా. కానీ రాయించుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మూలంగా ఇదేమో వస్తున్నాయి అన్నది జనాలకు తెలుస్తుంది కదా. ఆ ఇబ్బంది మన తెలుగులో చాలా ఎక్కువగా ఉంది. దానికి ఏమైనా పరిష్కార మార్గాలు చూస్తే ఏమైనా కొన్ని పుస్తకాలు అయినా కొంతమంది అయినా సరే బ్రతుకుతాయేమో తెలియదు. మరి మీరు ఒక రకంగా మీరు చేసిన పని మామూలు పని కాదు, అసామాన్యమైన పని. విభిన్నతలో కానీ, వైశిష్ట్యంలో కానీ అండ్ విస్తృతంగా రాస్తున్నారు. దేని ఎవరికి తీసుకుని ఇలా చేస్తున్న వాళ్ళు తెలుగులో అసలు ఎవరు చేయలేదు. ఒక రకంగా చెప్పాలంటే మీకు ఎన్ని అవార్డులు వచ్చాయి, ముఖ్యంగా సాహిత్య అవార్డు? నేను అవార్డుల కోసం అయితే రాయలేదు. అంచేత నాకు ఒకప్పుడు అంటే రాస్తున్న క్రమంలో బిగినింగ్లో నాకు ఉండేది, అయ్యో
ఇంతమందికి ఇన్ని అవార్డులు వస్తున్నాయి కూడా, నాకు కూడా ఎందుకు రాలేదని. అయితే నేను అనుకున్నది ఏంటంటే, నేను ఎవరికి పుస్తకాలు పంపేవాడిని కాదు. అవార్డుల కోసం 4 పుస్తకాలు పంపాలి, 5 పుస్తకాలు పంపాలి, 3 పుస్తకాలు పంపాలి, ఒక నియమం ఉండేది. ఇప్పటికీ ఉందనుకుంటా అక్కడ. సో అది ఎప్పుడు నేను చేయలేదు. ఎందుకు చేయలేదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రాసింది కవిత ఉన్నా కాదని నాకే తెలియదు. ఓకే. రెండోది ఏంటంటే, నేను పంపాక నాకు రాదు, అక్కడ ఎవరో తెచ్చుకునే వాళ్ళు, వచ్చేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి వస్తుంది. వచ్చాక వాళ్ళు నాకు అన్నెసరిగా సెటిల్ అయిపోతారు. వాడు బహుశా వాడికి ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటాడు, దాని మూలంగా ఏదో వచ్చి ఉంటుంది అన్న లేనుకొని నెగిటివ్ థాట్స్ నాకు వస్తాయి. నేను ఎందుకు ఇంకొకరిని శత్రువుగా చూడాలి? నేను పంపలేదు, నాకు రాలేదు, ఐఎమ్ హ్యాపీ. నేను పంపుంటే వస్తుందా అన్నది నాకు ష్యూర్గా తెలిసి నాకు రాదండి. ఎందుకంటే దానికి కావాల్సిన పరిస్థితుల్లో నేను లేను. చాలా చాలా డిప్లొమాటిక్ గా చెప్పారు. అయితే చివరి ప్రశ్న, భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి? ఏమిటండి, నేను ఎలాగో ఇప్పుడు ఏంటది నా చివరి దశకే వచ్చాను నేను. సో భగవంతుడు ఇన్నాళ్ళు బ్రతికించినందుకే ఐ షుడ్ థ్యాంక్ యూ. నాతో ఇంత పని చేయించినందుకు కూడా ఐ షుడ్ థ్యాంక్ యూ. నేను ఇంకేమైనా చేయగలను అంటే, ఆయన ఏమైనా ఇంకొన్నాళ్ళు బతికించితే చేయగలమో నాకు తెలియదు. అయితే కొన్ని చేయాలనుకున్న మాత్రం ఉన్నాయి. ఒకటి ఏంటంటే, నా జీవిత చరిత్ర రాసుకోవాలనుంది. మా నాన్నగారు సౌత్ ఆఫ్రికాలో పుట్టారు, మా తాతయ్య సౌత్ ఆఫ్రికా వెళ్ళారు, మా తాతయ్య నాన్నమ్మ పెళ్ళి సౌత్ ఆఫ్రికాలో జరిగింది. మా నాన్నగారు అక్కడ పుట్టారు, అక్కడ నుండి వచ్చి ఖరగ్పూర్ వెస్ట్ బెంగాల్లో సెటిల్ అయ్యారు. మేమంతా అక్కడ పుట్టి పెరిగాము. దేశం అంతా నేను తిరిగాను, ఈ రైల్వే రిజర్వేషన్స్ వీటిలోను వాటిలోను. నేను ఏంటది స్కూల్లో టీచర్గా పనిచేశాను, జూనియర్ కాలేజ్లో లెక్చరర్గా పనిచేశాను, సాఫ్ట్వేర్లో ఉన్నాను, రకరకాల ఉద్యోగం, సాఫ్ట్వేర్ మైక్రోవేవ్ స్టేషన్స్లో పనిచేశాను. అంచేత నాకు విస్తృతంగా అంటే దేశం అంతా తిరిగిన ఇది ఉంది, భాషలతో కూడా పరిచయం ఉంది. కాబట్టి నేను రాయకపోతే బహుశా మా పిల్లలకు కూడా తెలియదు అండి. సో ఇవైనా సరే వాళ్ళకి తెలిస్తే అనే ఉద్దేశంతో ఏం రాయలేదు, కనీసం ఒక రికార్డు ఉంటుంది. అంచేత ఆ మూలాలు తవ్వుకుంటున్న క్రమంలో నేను ఇంకొక పెద్ద గోతిలో పడ్డా. అదేంటంటే, మా తాతయ్య నాయనమ్మ అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎందుకు వెళ్ళారు? మా నాన్నగారే అక్కడే పుట్టాల్సిన ఇదే ఉంది, మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చారు అన్నది వాళ్ళు ఉంటుండగా నేను తెలుసుకోలేకపోయాను. తెలుసుకోవాలని ప్రయత్నం చేసిన వాళ్ళు ఎప్పుడు చెప్పలే. వాళ్ళు సౌత్ ఆఫ్రికాలో 10 సంవత్సరాలు ఉన్నారు. మా నాయనమ్మ 10 years ఉంది, మా తాతయ్య 10 ఏళ్ళు ఉన్నాడు, మా ఫాదర్ 6 నెలల అప్పుడు తిరిగి వచ్చారు. అంచేత మా నాన్నగారికి తెలియదు, కానీ మా తాతయ్యకి మా నాన్నమ్మకి తెలుసు. మా తాతయ్య వాళ్ళ ఫ్యామిలీ, మా నాయనమ్మ వాళ్ళ ఫ్యామిలీ, మా తాతయ్య చెల్లెలు అక్కడ ఉంది, వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ ఉంది అక్కడ. మా ఫ్యామిలీ ఇక్కడ ఎంత ఉందో సౌత్ ఆఫ్రికాలో అంత పెద్ద ఫ్యామిలీ ఉంది. వీళ్ళు ఇలా చెదిరిపోవడానికి కారణాలు ఏంటి, అది ముందు నేను తెలుసుకోకుండా నా గురించి నేను తెలుసుకోవడం ఏంటన్నది దానిలో పడితే అది ఎంత విస్తృతం అంటే, బ్రిటిష్ వాళ్ళ టైంలో బానిసలు ఎలా అయితే తీసుకుపోయారో మన వాళ్ళని అలాగా ప్రపంచవ్యాప్తంగా చెదురుగా తీసుకుపోయారు వీళ్ళందరినీ. వాళ్ళు పనిచేయడానికి ఒప్పంద కార్మికులని వాళ్ళతో సంతకాలు చేయించుకొని ఇండెంచర్డ్ లేబర్ అన్నారు. ఆ పనిలో పడ్డాను. దానిలో వాళ్ళ కవిత్వం ఉంది, వాళ్ళ హిస్టరీస్ ఉన్నాయి, నా మూలాన్ని నేను తెలుసుకోవడానికి పనికొస్తుంది. నేను దానిలో నాకు స్టేక్ ఉంది, ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్. మా తాతయ్య కాదు, మా తాతయ్య లాంటి 100,000 మంది తాతయ్యలు దానిలో చూస్తున్నాను నేను. అది చూస్తున్నప్పుడు, వాళ్ళ గురించి తెలుసుకుంటున్నప్పుడు, వాళ్ళ గురించి రాస్తున్నప్పుడు నేను ఎంత హింసకి అనిపిస్తున్నానో వీటన్నిటికంటే ఎక్కువ హింస అనిపిస్తున్నాను. అంటే ఐఎమ్ ఫీలింగ్ యాజ్ ఇఫ్ ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్, ఐఎమ్ సఫరింగ్ అలాంగ్ విత్ దెమ్ అన్నది నాకు తెలుస్తూ ఉంది. అది పూర్తి చేయాలన్న పట్టుదలలో ఉన్నాను. చాలా వరకు కంప్లీట్లోనే ఉన్నాయి. ఎన్ని కంట్రీస్ అయితే వెళ్ళారో అన్ని కంట్రీస్ గురించి రాశాను. సౌత్ ఆఫ్రికాలో 1,00,000 మంది వెళ్ళారు, వాళ్ళ డేటాబేస్ సంపాదించాను. మా తాతయ్య నాన్నమ్మ మ్యారేజ్ సర్టిఫికేట్ సంపాదించాను.
అక్కడ ఏదో ఒక తాతయ్య గురించి తెలుసుకోవడానికి నానా పాటలు పడి నేను ఏదో రాశాను. ఈ మధ్య ఒక వీరయ్య అని ఒక పుస్తకం వచ్చింది. అన్ని పాటలు పడాల్సిన అవసరం లేదన్నది నా ఉద్దేశం. ఒకప్పుడు ఒక 20-30 సంవత్సరాలు, 40-50 సంవత్సరాల క్రితం అది క్వైట్ పాసిబుల్. ఇప్పుడు వాళ్ళు వాళ్ళ డేటాబేస్లో అన్ని దగ్గర పెట్టుకున్నారు వాళ్ళు. అండ్ దే ఆర్ మోర్ యాక్సెసిబుల్. ఇక్కడ ఇండియా నుండి పంపించిన, మన భారతదేశం నుండి పంపించిన వాళ్ళ తాలూకా డేటాబేస్ మనకి లేవు. వాళ్ళకు మన ఇక్కడ నుండి వెళ్ళిన వాళ్ళ డేటాబేస్ సౌత్ ఆఫ్రికాకి భారతదేశం నుండి ఎంతమంది వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు, ఎవరెవరితో వచ్చారు, ఎక్కడెక్కడ పనిచేశారు, ఎప్పుడెప్పుడు మళ్ళీ వెళ్ళిపోయారు, అన్ని డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అలాగే చాలా దేశాల్లో ఉన్నాయి. దానికోసం మీరు కష్టపడాల్సిన అవసరాలు ఏమున్నాయండి? దానికోసం ఏదో నేను చాలా కష్టపడిపోయి సంపాదించాను, వెళ్ళాను, మా తాతయ్య గురించి తెలుసుకున్నాను. మా తాతయ్య లాంటి తాతలు 100,000 మంది. మా తాతయ్య నాకు ముఖ్యం కాదు. మా తాతయ్య నేను నా బయోగ్రఫీ రాసుకుంటున్నప్పుడు నాకు ముఖ్యం. కానీ వీళ్ళ గురించి, ఒప్పంద కార్మికుల గురించి రాసుకుంటున్నప్పుడు, వాళ్ళ కూలీలు అన్నారు వాళ్ళు. అవును, ఆ పదం నాకు వాడటం ఇష్టం లేదు. వాళ్ళు కూలీలు కాదు, వాళ్ళు కార్మికుల కింద తీసుకెళ్లారు. వాళ్ళు కూలీల కింద వాడుకున్నాం అనుకున్నారు. వాళ్ళు వాడుకుంటే, వాళ్ళ పదం వాడుకుంటే ఐ డోంట్ వాంట్ యూజ్ దట్ వర్డ్. వాళ్ళు కూలీలు కాదు, తప్పకుండా వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అన్ని క్యాస్ట్ల వాళ్ళు ఉన్నారు, అన్ని భాషల వాళ్ళు ఉన్నారు. మన దేశంలో అన్ని ప్రాంతాల నుండి వెళ్ళారు. నార్త్ నుండి ఎక్కువ వెళ్ళారు, సౌత్ నుండి కూడా చాలా వెళ్ళారు. ఎక్కడెక్కడ నుండి ఎప్పుడెప్పుడు వెళ్ళారన్న టోటల్ డేటాబేస్ నా దగ్గర ఉంది ఇప్పుడు. సో స్పెషల్లీ సౌత్ ఆఫ్రికా తాలూకా డేటాబేస్ నా దగ్గర టోటల్ ఉంది. 1,500,000 తాలూకా వ్యక్తుల తాలూకా ఫుల్ డేటాబేస్ సంపాదించాను. సో వాళ్ళ మీద రాయాలండి. అంచేత నేను దానిలో చేరడం మూలంగా నాకు నష్టం ఏం జరిగిందంటే, నా బయోగ్రఫీ రాసుకోలేకపోతున్నాను. కానీ నా బయోగ్రఫీకి రాసుకోవడానికి అవకాశం అయితే వీళ్ళు ఇచ్చారు. నా మూలాన్ని నేను తెలుసుకోవడానికి ఒక సాధనం అయింది. ఆ విధంగా లేదంటే మా తాతయ్య నాయనమ్మ గురించి నేను తెలుసుకోలేకపోయేవాడిని. తప్పకుండా వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ సంపాదించకపోయేవాడిని. 1910లో వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే దాని సర్టిఫికేట్ ఇచ్చారు వాళ్ళు. రోడ్ టు దెమ్, ఇది వాళ్ళ తాలూకు వివరాలు, ఇవి వాళ్ళ మ్యారేజ్ ఎక్కడ చేసుకున్నారు, వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలంటే ఇచ్చారు వాళ్ళు. నా ఫాదర్ బర్త్ సర్టిఫికేట్ సంపాదించాను. కెన్ యూ గెట్ ఇట్ హియర్ సో ఈజీలీ? సో దానిలో పడ్డాను, ఆ పని చేస్తున్నాను. తర్వాత పోయిటరీ రాత్రి నదిలో ఒంటరిగా తర్వాత ఒక 70-80 పోయిమ్స్ వచ్చాయి అప్పుడప్పుడు వచ్చింది. అవన్నీ కలిపి రాత్రి వీస్తున్న గాలి అని ఒక పోయిటరీ పుస్తకం రావాలి. నేను రాత్రి నదిలో ఒంటరిగా అనుభవించిన, ఇంకా అనిపిస్తూనే ఉన్నాను. ఇప్పుడు రాత్రి వేస్తున్న గాలిలో ఉన్నాను నేను. ఆ గాలి దాటి ఇప్పుడు బయటకు పడతాను తెలియదు నాకు. చేత ఆ పేరు పెట్టుకున్నాను. దానికి ఆసక్తి అని నా వ్యాసాల సంకలనం. అవి కూడా 60-70 పుస్తకాల్లో రాని వ్యాసాలు, 60-70 పబ్లిష్డ్ వ్యాసాలు ఉన్నాయి. అవి ఒక పుస్తకం తేవాలి. కథల సంపుటి తేవాలి. అలాగే నాటకం అనువాదం చేశాను, అదొకటి. ఆ తర్వాత బెంగాలీ నవల అనువాదం చేస్తున్నాను, అదొకటి. ఇవన్నీ పెట్టుకున్నాను. చేయగలను లేదో తెలియదు, చేయగలరు. శేష జీవితాన్ని గడపడానికి కావాల్సిన మెటీరియల్ ఉంది నాకు. భగవంతుడు మిమ్మల్ని బాగా హింస పెట్టి అత్యద్భుతమైన పుస్తకాలు మీతో రాయించాలని అనుకుంటున్నాను. ఆయన రాయించాడో ఎవరు రాయించారో, ఏ కోర్స్ రాయించారో నాకు తెలియదు. బట్ రాయించారు అన్నది నాకు తెలుసు. నేను రాయలేదు అన్నది నాకు తెలుసు. సో ఇంకా యాక్చువల్గా ఇప్పుడు ఈ చర్చ మన మధ్య జరిగింది కేవలము రాబోయే సినిమాకి ట్రైలర్ మాత్రమే. అయ్యో, అవి శురువాతి. కాబట్టి మళ్ళీ మనం కలుద్దాం. ఒక్కొక్క పుస్తకం గురించి, ముఖ్యంగా ఈ 5 పుస్తకాల గురించి విస్తృతంగా చర్చిద్దాము. సో బహు కృతజ్ఞతలు, ధన్యవాదాలు.